అంటే ఈవెన్ దో మీకు మంచి మెడల్స్ వచ్చాయి, యూ గాట్ వెరీ ఇంటర్నేషనల్ మెడల్స్ కానీ లేకపోతే వెరీ హ్యూజ్ ఛాంపియన్షిప్స్ మీరు గెలిచారు, కానీ ఇండివిజువల్ స్పోర్ట్స్కి ఉన్న రికగ్నైజేషన్ దీనికి లేదు కదా. ఒకవేళ ఇటువైపు వచ్చుండి ఇటువైపు మీ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఉంటే బాగుండేది అనుకున్నారు ఎప్పుడైనా? నేను టఫెస్ట్ అవ్వాలి, నేను హ్యూమన్ వెపన్ అవ్వాలి అని స్టార్ట్ అయ్యాను. ఈ స్పోర్ట్స్ కోటాలు మనకేం తెలియదు. నన్ను చూసి భయపడాలి జనాలు, నాకు జోలికి ఎవరు రావద్దు. బాక్సింగ్, కిక్ బాక్సింగ్, చెస్ బాక్సింగ్, టైక్వాండో, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, మ్యూతాయ్, బీజేజే, క్రిప్పింగ్, ఊషు, కరాటే, శిల్పం నుంచి నేటివ్ ఫెన్సింగ్, షూటింగ్, హార్స్ రైడింగ్ వరకు 1-2 కాదు, ఏకంగా 14 డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ లో రంగంలో దిగి సత్తా చాటింది. గ్లోబల్ స్టేజ్ మీద మన దేశ జెండాను ఎగరేస్తూ ఇప్పటి వరకు ఏకంగా 24 ఇంటర్నేషనల్ మెడల్స్. ది అన్స్టాపబుల్ వారియర్ ప్రతిభా తక్కడపల్లి. స్పోర్ట్స్కి గ్రౌండ్ లెవెల్లో అంత ఏం సపోర్ట్ లేదు. ఇప్పుడు రూరల్ టు గ్లోబల్ అని పెట్టారని మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం ఉండదు, అసలు ఏమి ఉండదు అంటారు. ఫెసిలిటీస్ ఏమి ఉండవు. మీ స్పోర్ట్స్ కి ఉండదు, ఏ స్పోర్ట్స్ కి ఉండదు, ఏ స్పోర్ట్స్ కి కూడా కనిపించదు. మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఎవ్రీ క్రీడా ప్రాంగణానికి అరౌండ్ 16 lakhs శాంక్షన్ అవుతాయి. ఆ 16 lakhs ఏమవుతాయి? 1 lakh రూపీ ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉండదు. మీరు ఎందుకు దాన్ని ఫైట్ చేయట్లేదు దానికోసం? ఈ పొలిటీషియన్స్ ని మీట్ అవ్వడానికి టైం వేస్ట్ చేయడం, ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్ కోసం ఫైట్ చేయడం, ఇవి చేస్తే మెడల్స్ రావు. నెక్స్ట్ అప్కమింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ తెలంగాణలో చేయడానికి చూస్తున్నారు. అది ఇన్సల్ట్ యాక్చువల్లీ. క్రికెట్ లాంటి స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, 15 yearsకే ఒక రూరల్ ప్లేస్ లో బీహార్ నుంచి ఒక క్యాండిడేట్ ని పట్టుకొచ్చారు. సో క్రికెట్ లో పాసిబుల్ అవుతున్న ఈ థింగ్ ని స్టేట్ లెవెల్లో వీళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు క్రికెట్ లో ఫండ్ ఉంది, అన్ని బ్రాండ్స్ వస్తాయి, సో విజిబిలిటీ చాలా ఎక్కువ. అండ్ నాకు హరాస్మెంట్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి చూసిన. ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అయింది, కానీ నేను గట్టిగా నిలబడ్డా, వార్నింగ్ ఇచ్చిన 2 minutesలో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా అని. ఎంతమంది గర్ల్స్ ఉంటారు అట్లాగా? ట్రూ. ఇదేంటి క్యూట్గా ఉన్నావు, మీట్ అవుతావా, వెళ్ళి ఫట్ అని కొడితే ఎలా ఉంటుంది? హాయ్ ప్రతిభ గారు. హలో. యాజ్ ఎ ఉమెన్ 12 డిఫరెంట్ స్పోర్ట్స్లో ట్రైన్ అయ్యి 6 డిఫరెంట్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టి నార్మల్గా ఒక స్పోర్ట్స్ నుంచి ఇంకో స్పోర్ట్స్కి షిఫ్ట్ అవడమే చాలా రేర్ అనుకున్న రోజుల్లో 6 స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ మెడల్ కొట్టడం అండ్ ఈచ్ స్పోర్ట్స్ నుంచి ఇంకొక స్పోర్ట్స్కి షిఫ్ట్ అవడం ఎలా పాసిబుల్ అవుతుంది? ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. నాకు చాలా ఛాలెంజింగ్గా కావాలి, నాకు ఈజీగా ఉంటే నాకు నచ్చదు జనరల్లీ. సో మార్షల్ ఆర్ట్స్ చాలా ఛాలెంజింగ్. ఒక్క సెకండ్ ఫోకస్ మిస్ అయినా చాలా పడతాయి పంచెస్ కిక్స్ వాట్ ఎవర్. అవును. ఇట్లాగా బుల్లాగా నిలబడగలుగుతాం కదా, అది రియల్లీ మ్యాటర్స్. ఓకే. సో అది అన్ని కంబాట్ స్పోర్ట్స్కి అది సిమిలర్. సో నాకు అన్ని ఇంటర్లింక్డ్గా అనిపించాయి. సో ఒక స్పోర్ట్లో నేర్చుకున్న పంచ్ ఇంకో స్పోర్ట్లో కూడా యాడ్ ఆన్, ఒక స్పోర్ట్లో నేర్చుకున్న కిక్ ఇంకో స్పోర్ట్లో కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో నాకు అట్లా అన్నీ సిమిలర్గా అనిపించాయి. అలాగా నేను కంటిన్యూ చేయగలిగిన గాడ్స్ గ్రేస్ కూడా, మా సరస్వతి బ్లెస్సింగ్స్. జనరల్లీ నేను సేమ్ థింగ్ నా దగ్గర ట్రైన్ అయ్యే కిడ్స్కి నేర్పిస్తే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకే. సో ఇట్స్ ఏ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. చెస్ బాక్సింగ్ అనేది సచ్ ఏ యూనిక్ స్పోర్ట్స్, కానీ చెస్ అనేది కామ్గా ఆడే ఒక గేమ్, బాక్సింగ్ అనేది అగ్రెసివ్గా ఆడే ఒక రా ఫిజికల్ గేమ్. అది ఒక కామ్ గేమ్ నుంచి, కామ్ స్ట్రాటజీ గేమ్ నుంచి ఒక రా ఫిజికల్ అగ్రెషన్ ఉండే గేమ్లోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ అది ఎలా పాసిబుల్ అవుతుంది? చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ బ్రెయిన్ చాలా కామ్గా అవుతుంది. మనం 6 years అట్లీస్ట్ ఒక మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయ్యాము అంటే ఆటోమేటికల్లీ బ్రెయిన్ అనేది చాలా కామ్గా ఉంటుంది. మనకి అడాప్టింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో బాక్సింగ్ ట్రైన్ అయ్యే డేస్లోనే నాకు చెస్ బాక్సింగ్ అనే స్పోర్ట్ గురించి తెలిసింది. సో నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఏంటి అన్నట్టు అనిపించింది. బట్ తర్వాత కోచ్ అగైన్ అండ్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేశారు 2-3 times నాకు అర్థమయ్యే వరకు. ఓకే. అంటే నాకు ఆ షాక్లో అదేంటో అర్థం అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత చెప్పారు, ఇలా ఒక రౌండ్ చెస్, ఒక రౌండ్ బాక్సింగ్, ఇలా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ ఓడిపోవద్దు అని. ఆ స్పీడ్ మూమెంట్స్లో బాక్సింగ్ రౌండ్ కాగానే వెంటనే అట్లా కామ్గా కూర్చొని చెస్ ఆడడం, అలా ట్రైన్ అయ్యాం కొన్ని డేస్. అయ్యాక నాకు అనిపించింది ఐ కెన్. సో నా పంచెస్ చాలా సీనియర్ అథ్లెట్స్తో ట్రైన్ అవుతున్నప్పుడు నేను హిట్ చేసిన పంచెస్ వాళ్ళకి తగిలినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, పక్క నేషనల్లో మెడల్ వస్తుంది నీకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆ పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి కదా, అది నాకు చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. సో నేను బిలీవ్ చేశాను అండ్ ఇంకా మంచిగా ట్రైన్ అయ్యేదాన్ని ఎవ్రీ సింగిల్ డే. సో అట్లాగా నేషనల్లో మెడల్ వచ్చింది. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవ్వడం. ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైంలో చాలా ఫియర్ ఉండే అండ్ ఎట్ ది సేమ్ టైం
అక్కడ ఛాంపియన్షిప్ రీచ్ అయ్యాక మా గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇవన్నీ మన మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనేది గేమ్ దగ్గర ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అవేవి ఫరక్ పడకుండా మనం ప్రిపేర్డ్గా లైక్ ఒక 1 hour వాష్రూమ్లో కూర్చొని ఏడ్చాను. తర్వాత ఐ కేమ్ బ్యాక్, లైక్ నేను ఇక్కడి వరకు వచ్చాను. చాలా చాలా ఛాలెంజెస్ తర్వాత ఈ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ని నేను అవును. బిఫోర్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళే ముందు. సో నాకు ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, లైక్ నా కంప్లీట్ హార్డ్ వర్క్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది ఇఫ్ ఇక్కడ కానీ నాకు మెడల్ రాకపోతే. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనిపించింది. సో అక్కడ ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టాను. అండ్ నాకు ఆవిడ బ్లెస్సింగ్స్ అండ్ టీమ్ సపోర్ట్ చాలా ఉండే. ఐ మేడ్ ఇట్. గ్రేట్ జర్నీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు మీరు చెప్పిన జర్నీ అంతా నాకు చాలా నచ్చింది. కానీ నాకు ఇక్కడ టెక్నికల్గా ఏమవుతుంది అనేది ఐఎమ్ జస్ట్ క్యూరియస్. Okay. అంటే చెస్ బాక్సింగ్ నుంచి చెస్ నుంచి ఒక బాక్సింగ్లోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు Okay. ఆ రెండింటి మధ్యలో షిఫ్ట్లో మీకు ఉండే టైం ఎంత, ఆ షిఫ్ట్లో మీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఆ షిఫ్ట్ తాలూకా పాసిబిలిటీస్ ఎంతవరకు కరెక్ట్గా మీరు ఎక్వైర్ చేసుకుంటారండి? సో వరల్డ్లో ఎవరు స్ట్రాంగెస్ట్ అంటే మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్గా ఉన్న వాళ్ళు True. అనేది ఆ గేమ్ థీమ్. సో ఫస్ట్ రౌండ్ చెస్ కాగానే మనకి 30 seconds మనకి స్పేస్ ఉంటుంది గ్లౌస్ వేసుకోవడానికి. సో ఆ టైంలో మనం ప్రిపేర్ అయిపోతాం. ఆ టైంలో ఏం థాట్ ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం, ఈ ఈ మ్యాచ్లో వీళ్ళని నాకౌట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ చెస్ ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు చెస్ అథ్లెట్స్, చెస్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ వస్తారు కదా, లిటరల్లీ ఒక రౌండ్ మనం తట్టుకుని వాళ్ళతో నిలబడలేము. సెకండ్ రౌండ్లో వాళ్ళు మన దగ్గర నిలబడలేరు. ఓకే. సో వరల్డ్ ఛాంపియన్ బాక్సర్స్ వస్తారు, వాళ్ళకి బాక్సింగ్ మాత్రమే వచ్చు, చెస్ రాదు. బట్ చెస్లో ఇంటికి పంపించేస్తే అయిపోయింది. అవును. సో ఇలా ఫుల్ స్ట్రాటజీ. ఇది ఓన్లీ ఒక్క స్పోర్ట్ డిపెండ్ అయ్యి రావడానికి లేదు. ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళే ముందు నేను తెలంగాణ స్టేట్కి ఫస్ట్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్ని. ఓకే. ఆల్రెడీ బాక్సింగ్లో NIS చేసి ఉన్నాను. సో అది నాకు కొంచెం యాడ్ ఆన్ అయినా కూడా ఇట్స్ డిఫికల్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇమ్మీడియట్ కామ్ అయిపోవాలి. ఇమ్మీడియట్ బాక్సింగ్ రౌండ్ తర్వాత ఆల్రెడీ పంచెస్ పడిన తర్వాత అంత కామ్ అవ్వలేం. బిగినింగ్ డేస్లో ఫస్ట్లో ట్రైన్ అయ్యేటప్పుడు బ్రెయిన్ అంత కామ్గా ఉండదు. ఆ తర్వాత ట్రైన్ అయ్యి మనకి అది అడాప్ట్ అయిపోతుంది, లైక్ మజిల్ మెమొరీ అనుకోండి. అట్లా కామ్గా అయిన తర్వాత మళ్ళీ బాక్సింగ్ రౌండ్, మళ్ళీ చెస్ రౌండ్, అలా ఫ్రీక్వెంట్గా మనం కొన్ని డేస్ అట్లాగా ట్రైన్ అయ్యి తర్వాత టోర్నమెంట్ నార్మల్ అవుతుంది. సో ఇప్పుడు మీ ట్రైనింగ్ సెషన్స్ ఎలా జరిగాయి ఇందులో? సో బాక్సింగ్ వెళ్ళేదాన్ని కదా ట్రైనింగ్కి, అందరం బాక్సర్సే అక్కడ. సో అందులో కొందరు చెస్ బాక్సర్స్ కూడా ఉండే. ఓకే. దే ఆర్ బేసికలీ బాక్సర్స్. చెస్ బాక్సింగ్ తెలిసినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండే. చెస్కి వాళ్ళు మరీ టూ మచ్ ఎఫర్ట్స్ పెట్టకుండా వాళ్ళకి తెలిసినంత చెస్లో చిన్నగా ట్రైన్ అయ్యి అండ్ బాక్సింగ్ రౌండ్లో వాళ్ళు తన్నుకొచ్చి అట్లా మెడల్స్ తెచ్చుకున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు ట్రైన్ అయ్యారు బాగా, ఎట్లా మెడల్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది. ఏదన్నా స్పోర్ట్లో మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే నాలెడ్జ్ ఆటోమేటికల్లీ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అట్లాగా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. నాకు చాలా టెక్నిక్స్ నేర్పించారు వాళ్ళు. అట్లా చూస్తే నాకు చాలా ఈజీ అయినట్టే. వాళ్ళకి డిఫికల్ట్ అట్లా చూస్తే. ఫస్ట్ స్టెప్ వాళ్ళది కదా. ఆ తర్వాత నాకు చాలా ఈజీ మెడల్స్ వచ్చాయి, నాకు హైయెస్ట్ మెడల్స్ వచ్చాయి. సో మెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవడం. ఫస్ట్ మ్యాచ్లో ఉన్న ఆ స్ట్రెస్ తర్వాత లేదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అర్థమైంది, ఐ కెన్. 3 times వరల్డ్ ఛాంపియన్ని నేను ఫేస్ చేస్తున్నా. ఎస్, వాట్ ఎవర్, ఐ గాట్ సిల్వర్ ఫస్ట్ నేషనల్లో నేను చేసిన. నా అపోనెంట్ తను. బాక్సింగ్ తను నన్ను బీట్ చేయలేకపోతుంది, బట్ చెస్లో నేను ఓడిపోయాను. సో అట్లాగా నాకు సిల్వర్. సో నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా. అండ్ రాంగ్ మూవ్ చేయలేదు, నేను ఇల్లీగల్ చేశాను. ఇల్లీగల్ అంటే ఒక కాయిన్ని ముట్టి ఇంకో కాయిన్ని తీసామనుకోండి, అది. అండ్ ఇంకోటి ఈ పీస్ని ఇలా టచ్ చేసిన తర్వాత మళ్ళీ టైమర్ని ఇదే హ్యాండ్తో టచ్ చేయాలి, నేను ఈ హ్యాండ్తో టచ్ చేశాను. సో అట్లాగా ఉంటాయి. సో అవన్నీ నాకు యాంగ్జైటీతో వచ్చే థింగ్స్. అవును, ఫస్ట్లో బ్రెయిన్ కామ్గా ఉండదు కదా. సో అప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ తర్వాత మనకి కొంచెం బాడీ కామ్గా అవ్వడం, ఫుల్ బాడీ అండ్ మైండ్ కంట్రోల్కి వస్తుంది కదా. ఆ తర్వాత ఇలాంటి మిస్టేక్స్ ఏం జరగవు. మనం ఎంత స్ట్రెస్ ఉన్నా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు బాక్సింగ్లోని మేబీ ఫిజికల్గా మీకు గట్టిగా దెబ్బలు తగలచ్చు, లేకపోతే మీరు చాలా హర్ట్ అయి ఉండొచ్చు.
సో ఆ టైంలోని కూడా మీకు ఆ మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి మీరేమైనా మెడిటేషన్స్ లాంటివి చేస్తారా? లేకపోతే ఇట్స్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్? నో, యాక్చువల్లీ మెడిటేషన్, స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇవన్నీ ఆడాను మనకి. బ్రెయిన్ కామ్గా ఉండాలి. అది డే 1 అయిపోదు. ఇట్ ఓకే. టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. సో ఎలాగూ కంబాట్ స్పోర్ట్ మార్షల్ ఆర్ట్స్ కాబట్టి ఎట్ ది ఎండ్ ట్రైనింగ్ అయిపోయాక మనం కొంచెం టైం బ్రెయిన్ని కామ్ చేయడానికి, బాడీని కూలింగ్ డౌన్ చేసే టైంలో మెడిటేషన్ యాడ్ అవుతుంది. యోగా అండ్ మెడిటేషన్, స్ట్రెచ్చింగ్ చేస్తాం కదా, అది అవును. యోగా. సో అలాగా మెడిటేషన్ ఉంటుండే. అండ్ ఆ తర్వాత నేను ఇంట్లో ఎవ్రీ సింగిల్ డే స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉంటాను. చాంటింగ్ కూడా బ్రెయిన్ని కామ్ చేస్తుంది. సో అవన్నీ నాకు యాడ్ ఆన్. Great. అండ్ దట్ టు ఐఎమ్ ఏ సాత్విక్ వెజిటేరియన్. సాత్విక్ ఫుడ్ వచ్చేసి బ్రెయిన్ని కామ్ చేయడానికి అండ్ సెన్సెస్ అన్ని కంట్రోల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో ఇట్లాగా నాకు ప్రతిదీ యాడ్ ఆన్ అయింది నా జర్నీలో. సో నార్మల్‌గా బాక్సింగ్ గాని లేకపోతే డిఫరెంట్ స్పోర్ట్స్ ఇండియాలో ఏవైతే రికగ్నైజ్ చేసిందో ఒలింపిక్ అసోసియేషన్, వాళ్ళు స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ అండ్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్స్‌కి వెళ్తారు. సో హౌ చెస్ బాక్సింగ్ గాని ఇలాంటి కాంబాట్ స్పోర్ట్స్ ఎలా స్టేజెస్ ఉంటాయి? వాటిని ఎలా ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అని? సో డిస్ట్రిక్ట్ లెవెల్ అంతా లేదు మన దగ్గర. ఓన్లీ తెలంగాణ టీం చాలా చిన్నది. ఇప్పుడు ఇండియా ఎంత ఉంటారు టీం మొత్తం? టీం మొత్తంలో 12-13 మెంబర్స్ మ్యాక్సిమం. ఓకే. లాస్ట్ టైం టీం అయితే 4 మెంబర్స్ అథ్లెట్స్ మేము, టీం తెలంగాణ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీం చాలా చిన్నది కాబట్టి డిస్టిక్ రేంజ్లో ఏం లేదు. ఇప్పుడు చాలా స్పోర్ట్స్లో కూడా తెలంగాణలో డిస్టిక్ రేంజ్లో అథ్లెటిక్స్ లాంటివి కాకుండా వేరే స్పోర్ట్స్కి ఏం కాంపిటీషన్ ఉండదు. ఓకే. స్పోర్ట్స్కి గ్రౌండ్ లెవెల్లో అంత ఏం సపోర్ట్ లేదు. ఇప్పుడు రూరల్ టు గ్లోబల్ అని పెట్టారని మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం ఉండదు. అసలు ఏమి ఉండదంటారా? బోర్డ్స్ ఉంటాయి, క్రీడా ప్రాంగణం అని. అక్కడ Okay. వెళ్ళి చూస్తే ఏం ఉండదు. క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేయడానికి కానీ, కోచ్ కానీ ఏమి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అంటే మీ స్పోర్ట్స్ కి ఉండదా? ఏ స్పోర్ట్స్ కి ఏ ఉండదా? స్పోర్ట్స్కి కూడా కనిపించదు. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే. అండ్ ఎవ్రీ క్రీడా ప్రాంగణంకి అరౌండ్ 16 lakhs శాంక్షన్ అవుతాయి. ఆ 16 lakhs ఏమవుతాయి? 1 lakh రూపీ ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉండదు. ఆ బోర్డ్ తప్ప ఏం ఉండదు. సీరియస్లీ? సీరియస్లీ మీరు వెళ్ళి చెక్ చేయండి. లైక్ అంటే ఇప్పుడు మీరు యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ మీకు ఏం జరుగుతుందో తెలుసు గ్రౌండ్ లెవెల్లో. 16 lakhs గ్రాండ్ చేసిన తర్వాత 1 lakh మాత్రమే మీకు అక్కడ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే థింగ్స్ కానీ కనిపిస్తున్నాయి. ఈవెన్ కనిపించవు, అవి కూడా అవి కూడా కనిపించవు. కనిపించట్లేదు. లైక్ ఈవెన్ దో మీరు ఎందుకు దాన్ని ఫైట్ చేయట్లేదు దానికోసం? ఇఫ్ వీటి కోసం ఫైట్ చేస్తే మెడల్ ఫైట్ ఎక్కడ అంటే ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ని మీట్ అవ్వడానికి టైం వేస్ట్ చేయడం, ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్ కోసం ఫైట్ చేయడం, ఇవి చేస్తే మెడల్స్ రావు. ఈరోజు నాకు మెడల్స్ వచ్చినాయని నేను మాట్లాడుతుంటే ఒక్కరో ఇద్దరు వింటారు. ఇది కూడా లేదనుకోండి, దానికోసం ఫైట్ చేస్తున్నా అనుకోండి, వాయిస్ ఉండదు. ఇఫ్ నేను చెప్తున్నా, నేను చూసి వచ్చిన ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినా కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్రెస్ నిజంగా ఏం జరుగుతుంది నాకు తెలుసు. జనరల్లీ ఎవరికి అది అర్థం కాదు. ఇప్పుడు నేను వెళ్ళి చాలామంది పొలిటీషియన్స్కి చెప్పడానికి ట్రై చేశాను. ఇలా నీడ్ ఉంటుంది, అథ్లెట్స్ని ఇలా బిల్డ్ చేయొచ్చు అండ్ రా టాలెంట్ చాలా ఉంటుంది. రూరల్ ఏరియాస్కి వెళ్ళి నేను ట్రైన్ చేశాను థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. జస్ట్ నేను ట్రాన్స్పోర్టేషన్ అడిగాను పొలిటీషియన్స్ని. అది ఉంటుంది, లైక్ చాలా వెహికల్స్ ఉంటాయి ఓకే. డిస్టిక్ లెవెల్లో ఖాళీగా ఉంటాయి. సో నాకు జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అడిగినా వాళ్ళు చేయలేదు. ఆల్రెడీ 3 months చూశాను, టైం వేస్ట్. ఓకే. వాళ్ళకి ఎలాగూ ఏమీ నాలెడ్జ్ లేదు, చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్, వాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాళ్ళకి ఒక స్టేట్ మెడల్ ఎట్లా వస్తుందో తెలియదు. జస్ట్ బ్యానర్ల మీద లైక్ వాళ్ళ ఫొటోస్ వేసుకోవడం తప్పితే నిజానికి ఏం తెలియవు కదా. సో వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ తెలంగాణలో చేయడానికి చూస్తున్నారు. అది ఇన్సల్ట్ యాక్చువల్లీ. మన స్టేట్ నుంచి అథ్లెట్స్ లేకుండా, మన స్టేట్లో ఇంటర్నేషనల్ రేంజ్ ఏం ఫెసిలిటీస్ లేకుండా మనం అది కండక్ట్ చేయడం చాలా ఇన్సల్ట్. ఎంత అంటే రీసెంట్ డేస్లో లాస్ట్ ఇయర్ పారా అథ్లెట్స్కి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ నేషనల్ కండక్ట్ చేశారు. వాళ్ళకి బేసిక్ ఏం ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టేకి కానివ్వండి, ఫుడ్కి కానివ్వండి. జనరల్లీ ఛాంపియన్షిప్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పెడతారు. అక్కడ బోర్డు తప్పితే నిజంగా ఏం చేయలేదు వాళ్ళు. బోర్డు తప్పితే ఏం లేదా? అట్లీస్ట్ స్టేస్, ఫుడ్ అవి ఏం చేయలేదు. సో ఈ అథ్లెట్స్ వేరే స్టేట్స్ వెళ్ళినప్పుడు ఏం చెప్తారు అంటే
గవర్నమెంట్స్ మారుతాయి. ఈరోజు ఉంటారు, వీళ్ళు ఉంటారు, రేపు ఉండరు, ఇంకెవరు వస్తారు. అథ్లెట్స్ వీళ్ళే కదా, మేమే కదా పర్మనెంట్గా. అవును. సమ్ స్పెసిఫిక్ స్పాన్ ఉంటుంది. అథ్లెట్ కెరీర్ చాలా చిన్నది. బట్ మాకు ఆ ఎక్స్పీరియన్స్ మేము నెక్స్ట్ వాళ్ళకి చెప్తాం, ఇలా ఉంటుంది స్టేట్లో. అండ్ హర్యానా వెళ్ళినప్పుడు నేను ట్రైన్ అయినప్పుడు నేను అక్కడ నేర్చుకుంది అంటే విలేజ్కి విలేజ్ మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఒక అథ్లెట్ తయారవుతున్నాడు అంటే అవును. లైక్ ఆ బిగినింగ్ డేస్ నుంచి, డే 1 నుంచి ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. మన దగ్గర ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక స్పోర్ట్స్ మినిస్ట్రీ ఉంటుంది. హ్మ్. మినిస్ట్రీ ఎందుకుంది? స్పోర్ట్స్ పర్సన్స్‌కి మొత్తం ఏ ఫెసిలిటీస్ విధంగా ప్రొవైడ్ సపోర్ట్ చేయాలి? ఫెసిలిటీ ఒక్కటే కాదు, ఫినాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, న్యూట్రిషన్ ఉంటుంది, వాళ్ళు కొలాబరేట్ చేయొచ్చు, వాళ్ళకి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. అవును. నిజంగా ఏమీ చెయ్యరు, వాళ్ళు అలా కూర్చొని ఉంటారు, అటు ఇటు తిరగడం, అవి ఇనాగ్రేషన్స్ చేయడం, అది రియల్లీ మ్యాటర్ కాదు. అసలు మీకు ఏదైనా ఒక కౌన్సిల్ గాని, బోర్డ్ గాని ఉండదా? మీ తాలూకా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఉండవు. పెట్టడానికి? మనం వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాల్సింది మినిస్ట్రీస్ దగ్గర కానీ, చైర్మన్స్ దగ్గర కానీ. హ్మ్. వాళ్ళకి ఎక్కువ తెలీదు ఓకే. అండ్ వాళ్ళకి వినే అంత టైం ఉండదు. వాళ్ళు నెక్స్ట్ ఇంకేదో మీటింగ్ అలా పెట్టుకుంటారు కదా. అవును. గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయకుండా 100 మీటింగ్స్ ఎక్కడ ఉపయోగపడవు. అది వాళ్ళకి అర్థమయ్యేలోపు వాళ్ళది టైం అయిపోతుంది, ఇంకెవరో వస్తారు, వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి అదే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్‌లో ఉన్నారు కదా! సో ఈ 10 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ 2 గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఐ మీన్ తెలంగాణలో 2 గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయి. సో ఈ 2 గవర్నమెంట్స్‌లోని సేమ్ సిట్యుయేషన్ ఉందా? లేకపోతే ఏదైనా బెటర్‌గా అనిపించిందా మీకు? బెటర్గా ఏం అనిపించలేదు నాకు. 2 గవర్నమెంట్స్‌లోని సేమ్ గానే సిట్యుయేషన్ ఉంది. సేమ్ కాదు, లైక్ లాస్ట్ గవర్నమెంట్లో ఎట్లాగా అంటే అది అథారిటీ ఉండేది, హ్మ్. కాకపోతే ఈగో అరోగెన్స్ టైప్ ఉండేది. ఓకే. ఈ గవర్నమెంట్లో అథారిటీ లేదు, జస్ట్ ఆ ఈగోస్ మీద రన్ అవుతున్నాయి. జనరల్లీ ఈ గవర్నమెంట్ ఏంటంటే కొంచెం గ్రౌండెడ్ పీపుల్ హ్మ్. కంపేరింగ్ లాస్ట్ గవర్నమెంట్. బట్ ఎవరికి స్పోర్ట్స్ మీద నాలెడ్జ్ అయితే లేదు. స్పోర్ట్స్ మీద నాలెడ్జ్ లేని పర్సన్‌ని స్పోర్ట్స్ మినిస్ట్రీ చేశారంటారా? లేదు, కంపేరింగ్ లాస్ట్ స్పోర్ట్స్ మినిస్టర్, ఈ స్పోర్ట్స్ మినిస్టర్ బెటర్. ఓకే. లైక్ హీ అప్రిసియేట్స్. బట్ వాళ్ళు చేయాలనుకుంటే చాలా టైం ఏం పట్టదు, జస్ట్ 2-3 మినిట్స్ ముచ్చట, వాళ్ళు అంత సీరియస్గా తీసుకోరు అంతే. అండ్ లాస్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ని అయితే నేను కంప్లీట్ క్వశ్చన్ చేస్తున్నా, అసలు ఎందుకు అసలు అతన్ని ఎట్లా సెలెక్ట్ చేసినారో ఒక స్పోర్ట్స్ మినిస్ట్రీకి, మనం ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాని పర్సన్. ఓకే. అండ్ నాకు హరాస్మెంట్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి చూసిన, ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అయింది, కానీ లాస్ట్ టైం అయితే స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి. స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి. అది మెయిన్ పేపర్లో వచ్చింది, నన్ను Okay. మైనర్ అనుకొని వాళ్ళు నా పేరు కానీ వేయలేదు, అండ్ మీడియాలో కూడా నా ఫేస్ బ్లర్ చేసి వేశారు నేను Okay. క్వశ్చన్ చేస్తుంటే. హ్మ్. బట్ అంతర్జాతీయ క్రీడాకారునికి క్రీడాపేషి నుంచి వేధింపులు అని చెప్పేసి నా నేమ్ వేయకుండా మెయిన్ హెడ్డింగ్ మెయిన్ పేపర్లో వేశారు. ఓకే. సో అంటే ఉంటాయి. నేను గట్టిగా నిలబడ్డా, వార్నింగ్ ఇచ్చిన 2 మినిట్స్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా అని. హ్మ్. అంత వార్నింగ్ ఇచ్చి అట్లా నిలబడగలిగిన ఎంతమంది గర్ల్స్ ఉంటారు అట్లాగా? ట్రూ. ఆ వాయిస్ లేక, స్ట్రెంగ్త్ లేక, కరేజ్ లేక చాలామంది గర్ల్స్ కెరీర్ ఆపేస్తారు. ఫస్ట్ థింగ్, మన స్టేట్లో ఏం ఫెసిలిటీ లేదు. అక్కడ నుంచి మనం ఇక్కడ దాకా ఒక మెడల్ తీసుకొచ్చేంత వెళ్ళినా కూడా మెడల్ తీసుకొచ్చిన తర్వాత ఇలా మాట్లాడతారు కదా, అది చాలా ఇన్సల్టింగ్. ఓకే. మీకు సపోర్ట్ చేయడం ఫస్ట్ థింగ్ రానప్పుడు అట్లీస్ట్ అప్రిసియేట్ చేయడం తెలియాలి. ఇదేంటి లైక్ క్యూట్గా ఉన్నావు, మీట్ అవుతావా, ఏంటది అసలు? వెళ్ళి ఫట్ అని కొడితే ఎలా ఉంటుంది? మాకు ఆ రైట్స్ యాజ్ ఏ ఉమెన్, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఈవెన్ అది కేసు కూడా అవ్వదు. అవును. బట్ ఆయన డిగ్నిటీ ఏమన్నా మిగులుతుందా? లైక్ ఆయన డిగ్నిటీ మెయింటైన్ చేస్తలేదు, దట్స్ ఓకే, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ యాజ్ ఏ అథ్లెట్, ఎందుకంటే మనం కంట్రీ ప్రైడ్, మనం కంట్రీని వరల్డ్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నాం, ఆ రేంజ్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. వీళ్ళకి ఏం తెలుసు? వేరే కంట్రీస్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు తెలుసా? ఒక్కొక్క కంట్రీ టీమ్ని వీళ్ళకి అసలు వీళ్ళు జస్ట్ స్టేట్, మేము వరల్డ్ ఛాంపియన్ అంటే ఆ వెయిట్ కేటగిరీలో వరల్డ్లో 1 and only పర్సన్ మనం. ట్రూ. ఫ్రమ్ ఇండియా మనం ఒక్కరమే వెళ్తున్నాం. అది ఎలా ట్రీట్ చేయాలి? వీళ్ళకి ఏం ఆ విజ్ఞత ఉండదు.
సో దట్స్ అప్ టు దెమ్. కానీ సపోర్ట్ విషయం వస్తే నేను జీరో. రీసెంట్గా మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నీట్ మీద జరిగినప్పుడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు, మీకు తెలిసి ఉంటుంది. సో అతని క్వాలిఫికేషన్ జస్ట్ బిఏ. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హీస్ క్వాలిఫికేషన్ అండ్ క్యాపబిలిటీస్, ఐఎమ్ జస్ట్ కన్వేయింగ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. ఒక బిఏ చదివిన పర్సన్ నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి మినిస్టర్ అయ్యారు. సో అలానే ఒక స్టేట్లోని ఒక స్పోర్ట్సే తెలియని పర్సన్ స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యారు అంటున్నారు కదా. సో డూ యూ రియల్లీ థింక్ క్యాపబిలిటీ లేని పర్సన్స్ ఆ రోల్లో ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని? యాక్చువల్లీ ఎవరున్నా కూడా వినగలిగే క్షమత ఉంటుంది కదా. ఏం చేస్తే బెటర్, ఏం చెయ్యాలి, ఎట్లా చేస్తే అథ్లెట్స్ వస్తారు, అదొక్క థాట్ ఉంటే చాలు. నేను అడగట్లేదు మీరు వరల్డ్ ఛాంపియన్ అయితేనే అక్కడ కూర్చోండి అని అంటలేదు. మీరు కూర్చున్నారు కదా, దానికి న్యాయం చేయండి. ఆ పొజిషన్ మీరు సంపాదించుకున్నారు, ఎలా సంపాదించుకున్నారు దట్స్ అప్ టు యూ. బట్ మీరు అక్కడ ఉన్నందుకు కంప్లీట్ న్యాయం చేయండి. ఫండ్స్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి ఆ మినిస్ట్రీకి అన్ని ఫండ్స్ ఎందుకు ఉన్నాయి? లాస్ట్ టైం మా తమ్ముడు వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాడు. ఓకే, స్పోర్ట్స్ చైర్మన్కి పెట్టాడు లెటర్, ఇది సిచ్యువేషన్, ఇంత ఖర్చు వస్తుంది అని పెడితే వాళ్ళు ఏం చేయలేదు ఆన్ టైం. మీరు ఏ గ్లోబల్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఎందుకున్నారు మీరు? సో నా పర్సెప్షన్ ఇది, మీరు ఉన్నందుకు అక్కడ ఖచ్చితంగా న్యాయం చేయాలి. చాలా ఫండ్స్ ఉంటాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి, సపోర్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువ టైం పట్టదు, వాళ్ళు పట్టించుకోరు. అండ్ రీసెంట్గా టీమ్ జూడోది నేషనల్కి, అందులో 4 times నేషనల్ ఛాంపియన్ ఉన్నాడు. ఓకే, క్యాడెట్ టీమ్. ఈ ఇయర్ జూడోది ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది అయింది. జనరల్లీ స్టే ఫుడ్ జూడో అసోసియేషన్ చూసుకుంటుంది, బాక్సింగ్కి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చాలా స్పోర్ట్స్కి అది ఉండదు, కొన్ని ఫ్యూ స్పోర్ట్స్లో అది ఉంటుంది. సో జూడోకి అలా ఉంటుంది. సో ఈ ఇయర్ మాత్రం ఎలక్షన్స్ వల్ల ఆ ఫెసిలిటీ దొరకలేదు అథ్లెట్స్కి. సో ఫండ్ అవసరం ఉండే. సో నేను స్పోర్ట్స్ మినిస్ట్రీకి కాల్ చేసి చెప్పాను, సార్ ఇది పరిస్థితి అంటే, రేపు మార్నింగ్ ఒక ఇనాగ్రేషన్కి వెళ్తున్నారు స్పోర్ట్స్ మినిస్టర్, వచ్చి అక్కడ వెయిట్ చేయండి, ఉంటారో ఉండరో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. అథ్లెట్స్ది 2 daysలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా నేషనల్ ఉండదు. వాడి 1 year కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ వాల్యూ వీళ్ళకి తెలియదు కదా, అది నాకు నచ్చలేదు. అండ్ సేమ్ థింగ్ కోచ్కి చెప్పాను, టీమ్ హెడ్కి చెప్తే, సార్ ఇలాగ రేపు వచ్చి కూర్చోమంటున్నారు సార్, ఇలా లెటర్ పెట్టుకోమంటున్నారు అంటే, ప్రతిభ ఇప్పుడు లెటర్ పెడితే అది ఎప్పుడుకో వస్తుంది, మనకి రిజిస్ట్రేషన్ 2 daysలో క్లోజ్ అవుతాయి. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఫస్ట్ నీకు చేయాలి, వీళ్ళు తర్వాత ముచ్చట. నువ్వు ఇంత అచీవ్ చేసినా నీకే చేయట్లేదు, వీళ్ళకి ఏం చేస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు అసలు, నీకు ఏదైనా కాంటాక్ట్స్ ఉంటే చూడు. ఈ మినిస్ట్రీ, నాకు కూడా స్పోర్ట్స్ మినిస్టర్ పరిచయమే, కానీ వాళ్ళు ఆన్ టైం ఏది చేయరు, వాళ్ళు చేసే లోపు అక్కడ టోర్నమెంట్ అయిపోతుంది అని చెప్పారు. ఓకే, సో మీరు అర్థం చేసుకోండి, అంటే ఇలా ఉంటుంది. ఆన్ టైం వాళ్ళు చేస్తే వాళ్ళకి వెళ్ళే ఆ ఇనాగ్రేషన్ రియల్లీ కాదు, అది మ్యాటర్ కాదు. మీరు లేకపోయినా అది అవుతుంది. ఈ మినిస్ట్రీ మీరు ఇక్కడ మీరు డబ్బులు ఇవ్వకపోతే ఈ అథ్లెట్స్కి ఏదో ఒక స్కీమ్లో వీళ్ళకి మీరు పంపించకపోతే మెడల్ రాదు స్టేట్కి. మీరు ఇది చూస్తారా అది చూస్తారా? ప్రియారిటీస్ తెలియాలి కదా, అది నా క్వశ్చన్. ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిలో హై ఫెసిలిటీస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ ఫెసిలిటీస్ సపోర్ట్ అన్నీ ఉంటుంది. అలా డిఫరెంట్ స్పోర్ట్సెస్ అంటే మీరు ఆడుతున్న చెస్ బాక్సింగ్ కానీ లేకపోతే ఇండివిజువల్ చెస్కి కానీ బాక్సింగ్ కానీ అలాంటి అకాడమీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే యూఆర్ ఆల్సో గెట్ ఇన్ టు దట్ NCA? లేదు, ఇప్పుడు క్రికెట్లో చాలా ఫండ్స్ ఉంటాయి, లైక్ మార్కెటింగ్ ఉంది కదా. అవును, ఇప్పుడు మనీ ఇన్వాల్వ్ అయిందంటే నేమ్ ఫేమ్ అన్ని బ్రాండ్స్ అన్నీ ఈజీ అయిపోయాయి. ఇప్పుడు కంబాట్ స్పోర్ట్స్లో మనీ ఇన్వాల్వ్ లేదు. ఐఎమ్ నాట్ జస్ట్ ఏ చెస్ బాక్సర్, ఐఎమ్ ఇంటూ కిక్ బాక్సింగ్, థై బాక్సింగ్, MMA, గ్రాప్లింగ్, వుషు, టైక్వాండో. నేను చాలా మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అయ్యాను, ఇప్పుడు ఫెన్సింగ్ ట్రైన్ అవుతున్నాను. అండ్ స్క్వాష్లో స్టేట్ ప్లేయర్ని, హార్స్ రైడింగ్ ట్రైన్ అయ్యాను, స్వాట్ ట్రైనింగ్ వచ్చు నాకు. పెద్ద సినిమాలో 2 స్పోర్ట్స్లో చూపిస్తారు, మీరు ఆల్రెడీ చెప్తున్నారు. సో ఇట్స్ 12 sports, ఇట్స్ మై కెపాసిటీ. అండ్ మూవీస్లో ఏంటంటే వాళ్ళు కొన్ని డేస్ ట్రైన్ అవుతారు, వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏం స్కిల్ ఉండదు. అవును అవును, ఇప్పుడు అప్కమింగ్ నా బయోపిక్ వస్తుంది. సో యూ కెన్ సీ హౌ మచ్ ఇట్ టేక్స్. ఒక్క స్పోర్ట్లో ఎవరైనా ఇంటర్నేషనల్ వరకు వెళ్ళారంటే వాళ్ళని అడగండి ఎంత డిఫికల్టీస్ ఉంటాయి, ఎంత కష్టపడ్డారు అని. 12 sports ట్రైన్ అవ్వడం జస్ట్ ఇమాజినేషన్, అది నా కెపాసిటీ అంతే. లైక్ నాకు ఛాలెంజెస్ ఇష్టం, ఐ కెన్ అనిపించింది.
నేను నా పొటెన్షియల్ దగ్గర నెగోషియేషన్ వద్దు అనిపించింది. సో ఐ ట్రైడ్ మై బెస్ట్, ప్రాణం పెట్టేశాను. లైక్ లాస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్కి సెర్బియా వెళ్తే ప్రాణాలతో వస్తారో లేదో అన్నది క్వశ్చన్. సో నేను రిస్క్ చేశాను, ఉన్నా పోయినా పర్లేదు, నేను ఈ మ్యాచ్ ఆడాల్సిందే అని వెళ్ళిన. ఓకే. సో ఇలా లైఫ్ని దావ మీద పెట్టి నేను చాలా మెడల్స్ తీసుకొచ్చిన. అండ్ చాలా ఛాంపియన్షిప్స్, ఇప్పుడు ఓపెన్ ఛాంపియన్షిప్స్ అనుకోండి అండ్ ప్రో ఛాంపియన్షిప్స్ అనుకోండి, మనం సైన్ చేయాలి ఈ మ్యాచ్లో ఉన్నా పోయినా ఎవరు క్వశ్చన్ చేయదు, అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు అని. సో నేను అలా సైన్ చేసి వెళ్ళి అలా మెడల్స్ తెచ్చుకున్నా. ఐ ఛాలెంజ్ ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, 3 డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్లో మెడల్ తెచ్చుకొని వచ్చి మాత్రమే మాట్లాడండి నాతో. ఓకే. సో ఇప్పుడు జనరల్లీ అనడం ఈజీ, దిగి చూడండి ఎంత ఉంటుందో తెలుస్తుంది. మాటలు కోటలు దాటుతాయి, నిజంగా చేయడం అనేది అసలు కాని పని. మనం నేషనల్ అకాడమీ దగ్గర నుంచి వచ్చేసాం ఇటు. సో అయితే ఇప్పుడు చెస్ బాక్సింగ్కి అకాడమీ ఏం లేదు ప్రెసెంట్. బాక్సింగ్లో అక్కడక్కడ క్లబ్స్ ఉంటాయి, చెస్కి అక్కడక్కడ క్లబ్స్ ఉంటాయి. సో అట్లా నేను చెస్ సెపరేట్గా ట్రైన్ అయ్యి బాక్సింగ్ డిఫరెంట్గా ట్రైన్ అయ్యి నేను ఎలా కోఆర్డినేట్ చేయాలి అనేది అలా నేర్చుకున్నాను. అండ్ ఒక్క లాంగ్ బ్యాక్ కోవిడ్కి బిఫోర్ మాత్రం చెస్ అండ్ బాక్సింగ్ కాంబినేషన్లో ట్రైన్ అవ్వడానికి నాకు దొరికింది. ఈవెన్ దో మీకు మంచి మెడల్స్ వచ్చాయి, యూ గాట్ వెరీ ఇంటర్నేషనల్ మెడల్స్ కానీ లేకపోతే వెరీ హ్యూజ్ ఛాంపియన్షిప్స్ని మీరు గెలిచారు, కానీ ఇండివిజువల్ స్పోర్ట్స్కి ఉన్న రికగ్నైజేషన్ దీనికి లేదు కదా. ఒకవేళ ఇటువైపు వచ్చుండి ఇటువైపు మీ కెరియర్ బిల్డ్ చేసుకుంటూ ఉంటే బాగుండేది అనుకున్నారు ఎప్పుడైనా? లైక్ ఆల్రెడీ నేను టఫెస్ట్ అవ్వాలి, నేను హ్యూమన్ వెపన్ అవ్వాలి అని స్టార్ట్ అయ్యాను. ఈ స్పోర్ట్స్ కోటాలు మనకేం తెలియదు, ఏది మార్షల్ ఆర్ట్ టఫెస్ట్ అయితే అందులో ట్రైన్ అయినా నేను. ఓకే. నన్ను చూసి భయపడాలి జనాలు, నాకు జోలికి ఎవరు రావద్దు. ఎందుకంటే స్కూల్ కాలేజ్ డేస్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను బాయ్స్ ఇబ్బంది పెట్టడం. సో నాకు అది లైఫ్లో ఉండొద్దు అనిపించింది. సో దానికి నేను పవర్ఫుల్గా అవ్వాలి అండ్ ఇట్లాగా ఇండియన్ ఫ్లాగ్ని ఎత్తాలి. అంతకు మించి ఏం తెలీదు. లైక్ 5-6 years బ్యాక్ మాత్రమే తెలిసింది ఇట్లాగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కింద సపోర్ట్ చేయడానికి ఉంటుందా అని చెప్పేసి. ఎక్స్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సీఎంకి లెటర్ రాసినప్పుడు మాత్రమే నాకు తెలుసు ఇంతలా సపోర్ట్ చేయడానికి ఉంటుందా, ల్యాండ్ అది ఇది అని రాశారు కదా పెద్ద లిస్ట్. అది చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పటి వరకు నాకు తెలీదు ఇలా ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చింది మన ఏరియా నుంచి, మా కాన్స్టిట్యూషన్ కాకుండా వేరే పక్కనే అమ్మాయి అని చెప్పి ఆయన రాశారు నీట్గా. సో అది ఆయన గొప్పతనం అనుకోండి. జనరల్లీ అట్లా ఉండదు, నా నియోజకవర్గం నేనే పుష్ చేస్తా లేకపోతే నేను చెయ్యను, అది కూడా క్యాస్ట్ రిలీజియన్ అన్ని చెక్ చేసుకొని చేస్తారు. సో ఆయన ఏమంటారు ఆ పెద్దరికం తీసుకొని అలాగా సపోర్ట్ చేయడానికి చూసిన. కేసీఆర్ సౌండ్ చేయలేదు ఆ టైంలో, సీఎంఓ దగ్గర వెళ్ళాను, ట్రై చేశాను, బట్ నాకు అనిపించలేదు నేను ఇట్లాగా తిరగలేను, నా టైం ప్రీషియస్, వీళ్ళు ఏదో చేస్తారని నేను స్టార్ట్ అవ్వలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను స్టార్ట్ అయినా, నేను స్ట్రాంగ్గా నిలబడాలి అనుకొని అట్లా స్టార్ట్ అయినా. సో ఇదంతా టైం వేస్ట్ అనిపించింది, ఎందుకంటే ఆ టైంలో చాలా టైం ప్రీషియస్. నిద్ర ఓన్లీ 3 hours నిద్రపోయినా, 16 hours ట్రైన్ అయినా, నా నాది ఇన్కమ్ చూసుకునేదాన్ని, వంట నేనే వండుకునేదాన్ని. సో నాకు ఎక్కడ టైం లేకుండే నిజం చెప్పాలంటే. సో నిద్రనే సాక్రిఫైస్ చేసిన నేను ఇట్లా ఆఫీస్లకు తిరగలేను. అండ్ నా డిస్టిక్ నుంచి చాలామంది అథ్లెట్స్ వస్తున్నారు, ఇప్పుడు చాలామంది ట్రైన్ అవుతున్నారు, చాలామంది గర్ల్స్ ట్రైన్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ అలో చేస్తున్నారు. ఇది నేను ఇచ్చిన ఇంపాక్ట్. రూరల్ ఏరియాస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేదాన్ని కదా, అస్సలు ఏం ఫెసిలిటీ ఉండదు. మా కామారెడ్డి జిల్లాలో ఒక్క ఫెసిలిటీ ఉండదు. మొత్తం కామారెడ్డి జిల్లాలో ఒక స్టేడియం కామారెడ్డిలో ఉంటుంది. తర్వాత మినీ స్టేడియం అని చెప్పేసి స్పెసిఫిక్గా పోచారం సార్ చేపిస్తే బాన్స్వాడలో ఒక చిన్న స్టేడియం ఉంది. కానీ కోచెస్ అక్కడ ఏం లేరు, ఎట్లీస్ట్ స్టేడియం అన్నా ఉంది మొత్తం అక్కడికి. అదేనా ఉంది కదా అని. నా నియోజకవర్గంలో అయితే ఇప్పటికీ ఒక స్టేడియం లేదు. స్టిల్ అక్కడి నుంచి ఇన్ని మెడల్స్ తీసుకొచ్చింది వరల్డ్ ఛాంపియన్, అదొక రికార్డ్ అని చెప్పి మా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు అసెంబ్లీలో చెప్పారు. అంత అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా గవర్నమెంట్ వినిపించుకోలేదు అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత గ్రాంటెడ్ తీసుకుంటారు. అసెంబ్లీలో దీనికోసం డిస్కషన్ కూడా జరిగింది. సో అంటే ఒక ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో ఒక్క స్టేడియం లేదు,
అని చెప్పడం ఒక థింగ్. అండ్ అక్కడి నుంచి గ్రౌండ్ కూడా లేని విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చిన ఒక అమ్మాయి, అదొక రికార్డ్, మొత్తం నేషనల్ లెవెల్ రికార్డ్, ఇన్ని మెడల్స్ తేవడం అని చెప్పడం ఇంకొక ముచ్చట. రెండిటికి సొల్యూషన్ ఉండాలి అది చెప్పిన తర్వాత. చేయలేదు అంటే అది సీఎంని నేను క్వశ్చన్ చేస్తున్నా, ఏం చేస్తున్నారు మీరు? అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఎందుకు ఉంది అంటే జస్ట్ అట్లా కూర్చొని ఆ ఫెసిలిటీస్ ఎక్స్పీరియన్స్ చేయడానికా అండ్ ఆ ఈగోస్ మీద నిలబడ్డానికా? మీ ఈగో మీదకి వస్తే కట్టండి 4 స్టేడియంలు, నా ఏరియాకి 4 స్టేడియంలు కట్టండి, నాకు ఏ విధంగా హానర్ చేయాలి చేయండి. అండ్ నేను ఏది పడితే అది చేసి రావట్లేదు, నేను ప్రాపర్గా నా కష్టంని నమ్ముకొనే వస్తున్నా. వేరే కొందరు ఉంటారు ఏదైనా చేస్తాను అని చెప్పి వస్తారు, చేయలేను నేను ఏది పడితే అది చేయలేను, ఓన్లీ కష్టపడతా ప్రాపర్గా. నాకు ఇబ్బంది పడితే వార్నింగ్స్ ఇస్తా, ఆ వార్నింగ్స్ ఎంత సివియర్ అవుతాయి అంటే అవి నాకే థ్రెట్ అవుతాయి తర్వాత. అది ఈగోస్ మీదకి వస్తాయి కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళ మిస్టేక్ ఉన్నా ఇలాగే ఉమెన్ అంటే సైలెంట్గా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. నేను నాదేం మిస్టేక్ లేనప్పుడు నేను సైలెంట్గా ఉండాల్సిన అవసరం. మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి అసలు? స్పోర్ట్స్ మినిస్టర్కి వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి నాకు మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, లైక్ డైరెక్ట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఆఫీస్లో లైక్ ఆయన ఉంటారు కదా, సో అన్నారు. సో మిస్టేక్ మీ సైడ్ ఉంచుకొని నాకు వార్నింగ్ ఇస్తున్నారు అంటే మీరు ఎంత గలీజ్గాలో నాకు వస్తుంది, నేను ఇది కూడా రికార్డ్ చేసి పంపిస్తాను మీడియాకి, మళ్ళీ కాల్ వస్తాయి అని చెప్పింది. సో ఇది కాకుండా మళ్ళీ స్టేట్ లెవెల్లో నేను టఫెస్ట్ ప్లేయర్ని, అక్కడ నన్ను తట్టుకోలేక అట్లా యాక్సిడెంట్స్కి చాలాసార్లు ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్ జరిగాయి. అండ్ అది కాకుండా ఆర్ఫనేజ్ గర్ల్స్కి నేను ట్రైన్ చేయడానికి వెళ్ళేదాన్ని. రూరల్ ఏరియాస్కి ట్రైనింగ్కి బిఫోర్ ఆర్ఫనేజ్ గర్ల్స్కి ట్రైన్ చేశాను హైదరాబాద్ లోకల్లో. అమ్మ నాన్న ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, తెలీదు. 18 years వస్తే ఆశ్రమం నుంచి తరిమేస్తారు, వాళ్ళు ఎలా బతకాలి, ఎంతమంది మిస్యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదాన్ని, మార్షల్ ఆర్ట్స్తో పాటు మీరు ఎట్లా ఉండాలి అట్లాంటివి నేను ట్రైన్ చేస్తుంటే వాళ్ళు అది వినడం చాలామందికి డిఫికల్ట్ అయ్యేది ట్రాప్ చేయడానికి. సో వాళ్ళంతా ఫాలో చేసేవాళ్ళు. ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్, ఒక్కసారి కూడా నాకు ఏం ఎక్కువ ఇంజురీ అవ్వాలి. చిన్న ఇంజురీస్తో నేను చాలాసార్లు సేవ్ అయినా. గాడ్స్ గ్రేస్, నా పర్పస్ చాలా పెద్దది, నాకు ఇంకా నూకలు ఉన్నాయి అని అనుకుంటున్నా. ఓకే, సో మీరు ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్తోని లేకపోతే డిఫరెంట్ కంట్రీస్తో స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ స్టేట్ స్పోర్ట్స్కి సపోర్ట్ చేసేదే, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేదే అనుకుంటే ఇండియాలో వాట్ ఈస్ ద బెస్ట్ స్టేట్ అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు యువర్ స్పోర్ట్స్, కంబాట్ స్పోర్ట్స్? బెస్ట్ అంటే నా ఎక్స్పీరియన్స్ హర్యానా. ఫెసిలిటీస్ చాలా ఉంటాయి మీకు, వాళ్ళ డిస్ట్రిక్ట్కి పెద్దగా స్టేడియంస్, అన్ని ఫెసిలిటీస్తో కోచెస్ ఉంటారు, ట్రైన్డ్ కోచెస్. నిజంగా మనకి ఇండియాలో అంత స్కిల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఆ సర్టిఫికేట్స్ ఉంటే నడిచిపోతుంది. సో అట్లాంటి కోచెస్ని కూడా చూసినా నేను అక్కడ. మన స్టేట్లో చూసిన కోచెస్ అందరూ అట్లాంటి వాళ్ళే. జస్ట్ ఒక నేషనల్ వెళ్ళి పార్టిసిపేట్ చేయడమే వాళ్ళకి గొప్ప ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు కోచెస్. ఇప్పుడు వీళ్ళ దగ్గర మీరు ఏ రేంజ్ స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి వరల్డ్ ఛాంపియన్స్ తయారవుతారు అని మీరు అట్లా అనుకుంటున్నారా? అంటే అసలు క్రెడిబిలిటీ చెక్ కూడా చేయకుండానే కోచ్ అవుతున్నారు? లేదు, అది బేసిక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కోచ్ ట్రైనింగ్ అవ్వడానికి వెళ్తాం కదా, సో అక్కడ పార్టిసిపేషన్ కూడా ఓకే యాక్సెప్టబుల్. బట్ నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేయకుండా మీ దగ్గర అంత స్కిల్ ఉండదు. ఇట్స్ మై వెర్షన్, మై పర్సెప్షన్ అంతే. అది ఉంటుంది అలాగా. పార్టిసిపేషన్ ఉన్న కోచ్ అవ్వడానికి ఆ సర్టిఫికేషన్ చేస్తే కోచ్ లాగా మనకి ఉంటాయి. సో నేను అది కాదు, నా పర్సెప్షన్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయండి ఇంటర్నేషనల్ లెవెల్ ఎట్లుంటుంది, ఎక్స్పీరియన్స్, పార్టిసిపేషన్, అపోనెంట్స్ని ఫేస్ చేయకుండా మీకు ఎట్లా తెలుస్తుంది? మన దగ్గర ఆ రేంజ్ స్కిల్ లేకుండా మనం ఆ రేంజ్ అథ్లెట్స్ని ప్రిపేర్ చేయలేము. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఇంగ్లాండ్ కూడా బెస్ట్ టీమ్. ఇంగ్లాండ్, ఈజిప్ట్, టర్కీ, యుఎస్, చైనా, జపాన్ బెస్ట్ టీమ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళకి అన్ని సపోర్ట్స్ ఉంటుంది, అంటే వాళ్ళు డే 1 నుంచే కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. వాళ్ళకి అంత డిఫికల్ట్ కాదు, వాళ్ళు అథ్లెట్గా రావడానికి వాళ్ళు చాలా రెస్పెక్ట్గా చూస్తారు, ఎందుకంటే ప్యూర్ హార్డ్ వర్క్ కదా. సో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. అట్లాగా అన్ని విధాల సహకారం దొరుకుతుంది. బెస్ట్ కోచెస్ ఉంటారు. మళ్ళీ మీరు ఆడే స్పోర్ట్స్లో ఎంఎంఏ కూడా ఒక పోర్ట్ఫోలియోలో ఉంది.
సో ఎంఎంఏ ఈజ్ అ వెరీ హార్ష్గా లేకపోతే బ్రూటల్గా హర్ట్ చేసే లాంటి స్పోర్ట్స్ అనమాట. సో దాని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, దాని క్రైటీరియా అంటే సెలెక్షన్కి ఎలాంటి క్రైటీరియాస్ ఉంటాయి, మీరు యాజ్ ఏ ప్లేయర్గా ఎంఎంఏలో ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఐఎమ్ జస్ట్ క్యూరియస్. ఇప్పుడు ఒక 6.5 years ఎంఎంఏ ట్రైన్ అయ్యాను. స్పెసిఫిక్ క్రైటీరియా ఏముండదు. మనం ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత స్కిల్ ఉంటే మన డామినెన్స్ అంత ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాయి స్టేట్లో, ఏమంటారు, స్పెసిఫిక్ అసోసియేషన్ కానివ్వండి, అట్లాగా స్టార్ట్ అయ్యాయి. దాని త్రూ వెళ్ళడానికి ఉంటుంది, లేదంటే ఓపెన్స్ ఆడడానికి ఉంటుంది. ప్రో మ్యాచెస్ ఉంటాయి. మీకు ప్రో మ్యాచెస్ ఆడడానికి ఏమీ ఉండదు. డైరెక్ట్ మీరు నేమ్ ఇచ్చి వెయింగ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క వెయిట్ కేటగిరీ ఉంటుంది. ఎవ్రీ వెయిట్ కేటగిరీ ఎగ్జాక్ట్ మేనేజ్ చేయాలి. 1 gram అప్ అయినా కూడా డిస్క్వాలిఫై ఉంటుంది, లేదంటే అప్పర్ వెయిట్లో ఆడడానికి ఉంటుంది. ఓపెన్స్ అయితే పెద్దగా ఏమి ఉండదు. ఒకవేళ మనం స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ వెళ్తున్నాం అంటే స్టేట్లో ఏ వెయిట్లో ఉంటామో నేషనల్ అదే ఉండాలి, ఇంటర్నేషనల్ అదే ఉండాలి. ఒకవేళ అటు ఇటు డిఫరెన్సెస్ వస్తే డిస్క్వాలిఫై అవుతాం. ఓకే. సో ఇట్లాగా సెలెక్షన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మనం ట్రైనింగే మ్యాటర్స్. నార్మల్గా ఎంఎంఏ మార్షల్ ఆర్ట్స్ లాంటి స్పోర్ట్స్లోని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అంటారు? 0. ఇప్పుడు జనరల్లీ విన్నర్ లాస్ ఉంటుంది, ఎవరొకరు విన్ అవుతాం. అట్లా కాకుండా జనరల్లీ అయితే ఫుల్ లైఫ్ని మొత్తం రిస్క్ చేసి వెళ్ళడం ఉంటుంది. ఇప్పుడు వేరే క్యూట్ స్పోర్ట్స్ అనుకోండి, ఇంజురీస్ ఏమి ఉండవు. జనరల్లీ స్పోర్ట్స్ ఇంజురీసే చాలా డిఫికల్ట్, రికవరీకి చాలా టైం పడుతుంది. దట్ టు ఈ కంబాట్ ట్రైన్డ్ హ్యాండ్, ట్రైన్డ్ లెగ్తో వచ్చే పంచెస్, కిక్స్ ఎంత డేంజరస్గా ఉంటాయి మీకు అర్థం కాదు. టఫ్గా ట్రైన్ అయిన బాడీ కాబట్టి జనరల్లీ అంత ఇంపాక్ట్ ఉండకపోయినా అదే సేమ్ పంచ్ ఒక నార్మల్ హ్యూమన్కి ఇస్తే అట్లీస్ట్ 1 week వాళ్ళకి రికవరీ ఉండదు. సో దానివల్ల ఇవి డేంజరస్, రిస్కీ, అండ్ ఎవ్రీ టైం మనం దావ మీద పెట్టి వెళ్తాం మన ప్రాణంని. అట్లా వస్తాయి మెడల్స్. అందుకే ఇప్పుడు చూడండి, గల్లీలో మనం క్రికెట్ ఆడతాం, చిన్న చిన్న స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ అన్నీ ఆడతాం. సేమ్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ బ్యాడ్మింటన్లో మెడల్ వచ్చినా అదే రెస్పెక్ట్ ఉంటుంది, ఒకవేళ తైక్వాండోలో మెడల్ తీసుకొచ్చినా అదే రేంజ్ రెస్పెక్ట్. కానీ దానికి ట్రైన్ అయ్యే రేంజ్, వర్క్, రిస్క్ డిఫరెంట్. సో ఎంఎంఏ లాంటి స్పోర్ట్స్లో నేను ఏం విన్నాను అంటే లైక్ మెన్స్కి క్లోత్స్ లేకుండా ఏదో టెస్ట్ చేస్తారు మొత్తం బాడీ అంతా అని విన్నాను. ఉమెన్కి కూడా అలాంటి టెస్ట్లే జరుగుతాయా, లేకపోతే ఎలిజిబిలిటీలో ఏంటి అని? షార్ట్స్ మీద వెయిట్స్ ఇస్తారు. వెయిట్ కరెక్ట్గా రావడానికి వెయింగ్ కోసం మాత్రమే షార్ట్స్ మీద ఉంటుంది. ఓకే. ఉమెన్ కూడా వెయింగ్స్ షార్ట్స్ మీద ఇస్తారు. దట్స్ ఇట్. ఇప్పుడు అది కూడా లేదు, ఇది వరకు ఉండేది. ఇట్స్ బీన్ ఏ ఇయర్, అది కూడా తీసేసారు. అది కూడా తీసేసారా? ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తారు? ఐ మీన్ క్రైటీరియా చెకింగ్, జస్ట్ వెయింగ్ అంతే, జస్ట్ వెయింగ్ కోసం మాత్రమే. ఇంకే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం లేదు, ఏముండదు. ఇప్పుడు డోపింగ్ ఉంటుంది, డోపింగ్ ఇంట్లో చెక్ చేసే అంత సీన్ ఏం లేదు. జనరల్లీ స్పోర్ట్స్ కోటా గేమ్స్లో డోపింగ్ చాలా చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎంఎంఏ దగ్గర వచ్చే వాళ్ళందరూ సైకిక్ టైపే ఉంటారు జనరల్లీ. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏదో హర్ట్తోనో, లైక్ ఫుల్గా మ్యాసివ్ స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికో, లేకపోతే ఏదో విధంగా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అట్లా వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఫుల్ ప్యూర్ ఎఫర్ట్స్ కనిపిస్తాయి. మీరు అథ్లెట్స్ దగ్గర చూస్తే ఆ డిసిప్లిన్ కనిపిస్తుంది, స్కిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వేరే స్పోర్ట్స్లో జస్ట్ జాబ్ వస్తుందనో, స్పోర్ట్స్ కోటా కింద అనో అట్లా వచ్చే వాళ్ళు ఉంటారు, అది డిఫరెంట్ స్టోరీ. ఇది ఫుల్ బ్రూటల్గా ఉంటుంది. సో వీళ్ళు తన్నులు తిని నేర్చుకున్న స్కిల్ ఎక్కువ. పంచెస్ పడుతుంటే గాడ్ ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. మీరు కోచ్ 100 సార్లు గాడ్ అప్ అన్నా అది రాదు. ఫట్ 4 పడితే ఆటోమేటికల్లీ వస్తుంది. అది న్యాచురల్లీ సర్వైవల్ అది. సో అట్లా నేర్చుకున్న స్కిల్ కదా, ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం. జనరల్ ఏ పర్సన్ కూడా ఏంటి స్ట్రాటజీ అని ఆలోచించగలుగుతారు కదా, స్టోరీ అర్థమవుతుంది. ఏ స్పోర్ట్కి వెళ్ళి మీరు చూసినా కూడా. మీకన్నా ముందు ఎంఎంఏ స్పోర్ట్స్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేసిన పీపుల్ ఎవరైనా ఉన్నారా? ఉమెన్ అథ్లెట్స్ ఆడారు, బట్ కాకపోతే జనరల్లీ పర్ఫార్మెన్స్ ఇండియన్స్ తక్కువ. నేను గివ్ అప్ ఇవ్వను. నాకు ఇంజురీ అయినా, ముక్కు ఇట్లా బ్లీడ్ అవుతుంది కదా, అండ్ నెక్ కదలకుండా ఉన్నా, లైక్ నాకు లాక్ చేసిన నేను వినా, అసలు నేను విన్ అవ్వాలి. చచ్చిపోయినా రెడీ అనుకున్నా నేను. ఈ మెడల్ లేకుంటే నేను అంటే వెళ్ళలేను. నేను ఎంతోమందికి ఛాలెంజెస్ ఇక్కడ వచ్చిన, అసోసియేషన్స్లో ఎంతోమంది ఇబ్బంది పెడితే అందరికీ వార్నింగ్ చేసి వచ్చిన నేను.
ఆ మెడల్ లేకుండా నేను రాలేను వాపస్. ఉన్న పోయినా ఫరక్ పడదు. నాకు మెడల్ లేకుండా అయితే నడవదు. ఓకే. సో, అట్లా నేను గివ్ అప్ జానవర్ లాగా ఉంటది. నేను నా మ్యాచ్ చూస్తే పాపం అక్క వదిలేయి చంపేస్తావు ఆ మెడల్ కోసం అంటారు. అవును. సో, ఇట్స్ అంటే వాళ్ళు నా ఎనిమీ అని కాదు. ఈవెన్ మనం ఎనిమీకి కూడా అట్లా అనుకోము. బట్ అది మ్యాచ్. అక్కడ నాకు ఆప్షన్ లేదు అంతే. ఇప్పటిదాకా మీరు చాలా గోల్డ్ మెడల్స్, చాలా మెడల్స్ అన్ని గెలిచారు అండ్ ఛాంపియన్‌షిప్స్ చాలా విన్ అయ్యారు. వీటన్నిటిలోని వాట్ ఈస్ ద ఎమోషనల్ థింగ్, అంటే ఎమోషనల్ థింగ్ ఇన్ ద సెన్స్ మీరు బాగా హ్యాపీ ఫీల్ అయింది, ఇది నాకు రావాలని డ్రీమ్‌గా అనుకున్న గోల్డ్ మెడల్ ఏది? మెడల్, నాట్ ఓన్లీ గోల్డ్ మెడల్, ఛాంపియన్‌షిప్ ఏదైనా విన్ అయింది? ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ కిక్ బాక్సింగ్. హ్మ్. దట్ వాజ్ మై డ్రీమ్. ఓకే. ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్‌ని ఎత్తాను. గోల్డ్ అది. హ్మ్. డిఫికల్ట్ అనమాట. లైక్ టఫెస్ట్ అపోనెంట్. సో, ఆ మ్యాచ్ నేను వినే ఛాన్స్ లేకుండే. ఫస్ట్ రౌండ్ చాలా ఇంజ్యూర్ అయిపోయినా. సెకండ్ రౌండ్ ఆమెను నాకౌట్ చేసి విన్ అయినా. ఎందుకంటే థర్డ్ రౌండ్ వెళ్ళే అంత సీన్ లేదు. ఆల్రెడీ ఫుల్లీ బాడీ అంతా ఇంజ్యూర్ అయిపోయింది. హ్మ్. సో, డూ ఆర్ డై ఇంకా మ్యాచ్. సెకండ్ రౌండ్‌లో విన్ అయినా. ఓకే. దట్ వాజ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. Hmm. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ ట్యాగ్ వచ్చింది కదా, దట్ వాజ్ మై డ్రీమ్. దానికోసం బిఫోర్ ఎవ్రీ సింగిల్ డే 15 కిలోమీటర్స్ రన్ చేసేదాన్ని. Wow. లైక్ స్టామినా మెయింటెనెన్స్ కోసం. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఇంత టఫ్ అపోనెంట్స్ ఉంటారు నాకు అర్థమైంది. Hmm. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ఇంకా టఫ్ అవుతుందేమో అనుకున్నా. ఫుల్ హవర్స్ అండ్ హవర్స్ ట్రైన్ అవుతుండే, బాడీని టఫ్గా చేసుకున్నా. Hmm. 600 స్క్వాట్స్, 600 పుషప్స్, 600 యాప్స్ కొట్టేదాన్ని. యాప్స్ అన్నీ వచ్చేసినాయి. Hmm. లైక్ నన్ను నేను చూసుకుంటే అసలు నేను అమ్మాయిలాగా అనిపిస్తలేదు. ఈవెన్ నాతో ట్రైన్ అయ్యే గర్ల్స్ ఉంటారు కదా, ప్రతిభని టచ్ చేస్తే నువ్వు గర్ల్లా లేవు. సో పిచ్చి అంటారు కదా, అట్లా అయిపోయింది ఆ టైంలో. సో ఆ మెడల్ తర్వాత అంత ఫీల్ లేదు. కాకపోతే ఆ మెడల్ జర్నీ ఉంటుంది కదా, దట్ వాజ్ ది అడిక్షన్. ఎట్లా ఉంటుండే అంటే ఎవ్రీ సింగిల్ డే నా బాడీ సపోర్ట్ చేయకుండా ఎవ్రీ సింగిల్ డే అట్లా టఫ్గా ట్రైన్ అవ్వడం, అదొక నార్మల్ హ్యాబిట్. లైక్ బ్రష్ చేస్తాం కదా, అట్లా అయిపోయింది అది. ఓకే. సో ఆఫ్టర్ మెడల్ అది ఏమంటారు, నష దిగిపోయింది. కానీ ఆ టైంలో మాత్రం ఫుల్ ఫుల్ అంటే ఒక రేంజ్లో ఉండే. వేరే వేరే స్టేట్స్ వెళ్ళి ట్రైన్ అయినా, Hmm. సేవింగ్స్ అన్నీ నా ట్రైనింగ్ మీద పెట్టిన. ఓకే. న్యూట్రిషన్ స్టార్ట్ అయింది. న్యూట్రిషన్ తీసుకోవడం, ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. ఆ టఫ్ ట్రైనింగ్ ఎంత టఫ్గా బిల్డ్ చేసిందంటే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేకుండా, అంటే నేను ఎంత కష్టపడా నాకు తెలుసు. అవును. సో ఇంకా బ్యాక్ స్టెప్ లేదు, వెనక్కి తిరిగి చూసుకునే అస్సలు ఒక్క ఆప్షన్ కూడా లేదు ఇంకా. ఓకే. సో అంత ట్రైన్ అయినా ఆ మెడల్ వచ్చింది. కంపేర్ టు దీస్ స్పోర్ట్స్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. 15 ఇయర్స్కే ఒక రూరల్ ప్లేస్లో బీహార్ నుంచి ఒక క్యాండిడేట్ని పట్టుకొచ్చారు. సో క్రికెట్లో పాసిబుల్ అవుతున్న ఈ థింగ్ని ఈ స్టేట్ లెవెల్లో వీళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అండ్ వేర్ దే ఆర్ మేకింగ్ మిస్టేక్స్ అని? ఇప్పుడు క్రికెట్లో ఫండ్ ఉంది, ఓన్లీ థింగ్ ఇస్ ఫండ్ అంటారా? మనీ ఉంది, బ్రాండింగ్ ఉంది, అన్ని బ్రాండ్స్ వస్తాయి. సో విజిబిలిటీ చాలా ఎక్కువ. ట్రూ. సో దానివల్ల ఛాన్సెస్, ఆపర్చునిటీస్ ఈజీ. అండ్ కంబాట్ స్పోర్ట్స్లో పేరెంట్స్ పంపాలనుకోరు, ఇంజురీస్ అవుతాయి. రియల్ పెయిన్ ఇది, రియల్ హర్ట్. కొందరు అథ్లెట్స్ ఒక స్టేట్ లెవెల్లో ఇంజూర్ అయిన వాళ్ళు రికవరీ అవ్వక ఇప్పటికీ బెడ్ మీద పడి ఉన్న పిల్లలు చాలామంది ఉంటారు. ఏ పేరెంట్ అనుకుంటాడు తన కిడ్ ఇంజూర్ అయ్యి ఇట్లా అయిపోవాలి అని? డ్యామేజెస్ అవుతాయి, కంప్లీట్ రికవరీ అవ్వలేని ఇంజురీస్ అవుతాయి. నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీ పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ లేదు అన్నారు కదా స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్. మీ మెడల్స్ గెలిచిన తర్వాత, ఇన్ని ఛాంపియన్షిప్స్ గెలిచిన తర్వాత వాట్ ఈస్ యువర్ పేరెంట్స్, ఎలా ఉన్నారు, వాళ్ళ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అని? దే ఆర్ ది హ్యాపీయెస్ట్, జన్మధన్యం అన్నారు. సో అంటే ఫస్ట్ ఏ బిగినింగ్ జర్నీ కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేరు. True. ఇప్పుడు ఎంతమంది మార్షల్ ఆర్టిస్ట్, ఈవెన్ బాయ్ అయినా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారా అంటే అలో చేయరు. ఈ స్పోర్ట్లో ఎవ్రీ సింగిల్ డే ప్రాణం మీదకి వస్తుంది, కాలు చేయ విరుగుతుంది. అట్లా ఉంటే ఏ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరు జనరలీ. సో దట్ టు విలేజ్, రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో స్పోర్ట్స్ కెరీర్ అట్లాంటివి ఏమి ఉండవు గర్ల్స్కి. సో వాళ్ళకి తెలీదు, అసలు చెప్పలేదు. ఫస్ట్ అయితే ఇన్ఫార్మ్ చేయలేదు, తెలిసినప్పుడు కూడా భయపడ్డారు. ఓకే. తర్వాత ఇంకా నేను వినే పరిస్థితిలో లేను. మెడల్స్ వచ్చాక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి అప్రిషియేట్ చేసేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అట్లాగే సపోర్ట్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అది వరకు అయితే నేనేమి ఇన్ఫార్మ్ చేయలేదు. ఫస్ట్ టైం నా నేషనల్ మెడల్ తర్వాత ఇట్లా మెడల్
వచ్చింది మన బిచ్చుకుందా బిడ్డకి అని చెప్పి రాగానే వాళ్ళు షాక్, అంటే ఎగ్దమ్ అది చూడంగానే. సో మీకు ఇప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు మెన్షన్ అయి ఉంది. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ ఆన్బోర్డింగ్ యువర్ నేమ్ ఇన్ టు దట్ స్పెసిఫిక్ రికార్డ్స్? సో దట్స్ అచీవ్మెంట్, దట్స్ ఇట్. అది అండ్ ఐ ఛాలెంజ్ ఎవ్రీబడి, బ్రేక్ చేయండి ఇఫ్ యూ కెన్. అది నేషన్ గ్లోరీని పెంచుతుంది. ఇఫ్ ఎవరైనా అథ్లెట్స్ అది బ్రేక్ చేయడానికి వాళ్ళు కష్టపడుతున్నారు అనుకోండి, మెడల్స్ వస్తున్నాయి అనుకోండి, దట్ అంటే అది రియల్లీ మీరు కంట్రిబ్యూట్ చేస్తున్నట్టే. ట్రూ. ఈవెన్ నా రికార్డ్ బ్రేక్ అయినా నేను హ్యాపీనే, ఎందుకంటే చాలా చాలా ఎఫర్ట్స్ పడతాయి, అది చేయగలగడం పెద్ద విషయం. అండ్ ఈ జనరేషన్లో కష్టపడడం లేదు, ఆ డిసిప్లిన్ పేరెంట్స్ కూడా అంత పుష్ చేయట్లేదు కిడ్స్ని, అన్నీ ఈజీగా వస్తున్నాయి కాబట్టి జనాలకి దేని వాల్యూ తెలీదు. ఇఫ్ ఎవరైనా చేస్తే నాకు ఒక అబ్బాయి అన్నాడు, అక్క నేను రికార్డ్ బ్రేక్ చేయగలుగుతాను అంటే, చైనానా నీకు షూస్ లేకుండే పాపం అతనికి షూస్ కొనిచ్చాను. సో ఐ రియల్లీ వాంట్, అంటే ఎవరైనా కష్టపడతాను చేస్తాను అంటే చేయండి. అండ్ సేమ్ థింగ్ అదే మ్యాక్సిమం సర్టిఫికేట్స్ ఇన్ డిఫరెంట్ స్పోర్ట్స్ అందుకే ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా ఇచ్చారు. వావ్. సో గ్రాండ్ మాస్టర్ అనేది ఏదైనా ఒక స్పోర్ట్స్లో అరౌండ్ 40 years కంట్రిబ్యూట్ చేస్తే ఇస్తారు. 40 years రాకముందే నాకు ఆ గ్రాండ్ మాస్టర్ టైటిల్ వచ్చింది. ఎలా ఇచ్చారు? సో అచీవ్మెంట్స్, అది హానర్, దట్స్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, ఐ గాట్ దట్. ఓకే. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ఒక 18 years అమ్మాయి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ అవుదాం అనుకుంటే, సో తనకి మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్సైట్స్ ఏమైనా ఉన్నాయా? టఫ్గా ఉంటుంది ట్రైనింగ్, ఈజీగా రాదు. ఏదైనా ఈజీగా వస్తే అది ఎక్కువ రోజులు కూడా ఉండదు. మీరు టఫ్గా ఉంటుంది అని ప్రిపేర్ అయ్యే రండి. పంచెస్ మేకప్ వేసుకున్నట్టు కాదు, నిజంగా పంచ్ పడుతుంది. కిక్స్ చాలా చాలా టఫ్గా ఉంటాయి పంచ్ కన్నా. నీస్ పడితే రిప్స్ ఇరిగిపోతాయి. సో ఇవన్నీ మీరు బ్రెయిన్లో పెట్టుకొని రండి. అండ్ ఒక్క ఎల్బోకి నాకౌట్ అయిపోతాం, బ్రీత్ రాదు, నెక్ కదలదు కొన్ని డేస్. అవి మీకు కొంచెం ఐడియా ఉండాలి. అండ్ టఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎంత కష్టపడి మనం అచీవ్ చేస్తామో ఆ రేంజ్ మనకు ఫీల్ ఉంటుంది వితిన్, ఒక ప్రౌడ్ ఫీలింగ్. అది అచీవ్ చేయండి. అండ్ జనాలు కూడా అవుట్ ఆఫ్ ఫియర్ ఇచ్చే రెస్పెక్ట్ అది ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ అటెన్షన్ ఇవి యూజ్లెస్ థింగ్స్. ఒక్కసారి రెస్పెక్ట్ని టేస్ట్ చేయండి, ఎలా ఉంటుందో మీకు ఐడియా వస్తుంది. అండ్ జనరల్లీ గర్ల్స్కి నువ్వు చేయలేవు అట్లాగా చెప్తారు చాలా థింగ్స్. బట్ ఒక్కసారి ఆ సీలింగ్ని బ్రేక్ చేసి చూడండి, వీ కెన్. అసలు చేయలేనిది అంటూ ఏది ఉండదు. ఈ జనరేషన్లో ఇంకా చాలా ఈజీ, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్, చాలా సపోర్ట్ సిస్టమ్, అన్నీ ఈజీ అయిపోయాయి. అండ్ సపోర్టివ్ పేరెంట్స్ కూడా ఇదివరకు లాగా లేదు. ఓపెన్ సిస్టమ్ ఉంది, పేరెంట్స్ ఓపెన్గా ఆలోచిస్తారు, బ్రాడ్ మైండెడ్ ఉన్నారు. జస్ట్ 5 years నాది కాదు అని ఎక్కడైనా మీరు పెట్టగలుగుతాయి, ఏదైనా స్పోర్ట్ చూస్ చేసుకోండి. అండ్ కంబాట్ స్పోర్ట్స్ డిఫికల్ట్, ఈజీ స్పోర్ట్స్ కూడా చూస్ చేసుకోవడానికి ఉంటుంది, అందులో కూడా మెడల్స్ ఉంటాయి, సేమ్ అదే వాల్యూ ఉంటుంది. సో జస్ట్ ఎఫర్ట్స్, ప్యూర్ ఎఫర్ట్స్ పెట్టండి. ఎవ్రీ సింగిల్ డే మీ బాడీ కండిషన్ ఎలా ఉన్నా, మెంటల్ కండిషన్ ఎలాగున్నా, మీ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఎవ్రీ సింగిల్ డే ట్రైన్ అవ్వాలి. వీక్ ఆఫ్ కానీ చీట్ డే కానీ ఏమి ఉండవు. ఎవ్రీ డే ఒక 5 years పెడితే డెఫినెట్లీ రిజల్ట్స్ ఉంటాయి. వన్ లైఫ్ డ్రీమ్ లాగా ఉండొద్దు. చాలా మందికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, ఆ గ్లౌజ్ వేసుకోవాలి ఫీల్ ఉంటుంది, కానీ చేయరు, గట్ సరిపో. భయపడుతూనే చేయండి, ఏమైంది ట్రై చేయండి, ట్రై చేయకుండా గివ్ అప్ ఇవ్వద్దు. రిగ్రెట్ ఫెయిల్యూర్ కన్నా పెద్దది. లైక్ ఫెయిల్ బెటర్, ఆ తర్వాత ఒకరోజు సక్సెస్ వస్తుంది. అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయకుండా మరి అంత ఈజీగా గివ్ అప్ ఇస్తారా? ఒకవేళ నిజంగా ఆ ఫైర్ వితిన్ ఉండాలి. ఏ ఫీల్డ్ అయినా కూడా, బిజినెస్ కానివ్వండి, ఫైర్ లేకుండా మీరు బిజినెస్ సక్సెస్ అవుతారా? స్పోర్ట్స్ కూడా అంతే. లైక్ ఎవ్రీవేర్ మనం ది బెస్ట్ ఇవ్వాలి అంటే ఆ ఫైర్ వితిన్ ఉండాలి. ఒక టాపర్ని చూడండి, ఆ పిచ్చి ఉంటుంది. మనం ఏ దాంట్లో కూడా ఆ మ్యాడ్నెస్ లేకుండా 100%, 200% అట్లా బెస్ట్ పెట్టలేము. మనం ఎంత బెస్ట్ పెట్టినా ఎవ్రీ టైం 100% రిటర్న్ వస్తుంది అనుకోవట్లేదు. స్టిల్ మనం గివ్ అప్ ఇవ్వకుండా స్టిల్ అదే రేంజ్లో మనం
ఎఫర్ట్స్ పెడతాం కదా, అప్పుడు ఎప్పుడో రిజల్ట్ వస్తుంది. అంత పేషెన్స్ కూడా ఉండాలి. సో ఇప్పుడు కామారెడ్డి లాంటి ఒక డిస్ట్రిక్ట్లో ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చి వరల్డ్ ఛాంపియన్ అయ్యారు మీరు. ఐ ఆల్సో హర్డ్ మీ పేరెంట్స్ టీచర్స్ అని. వాళ్ళకి స్పోర్ట్స్ అంటే బిగినింగ్ స్టేజ్లో ఏంటి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ స్పోర్ట్స్ పర్సన్ అవుతాను అంటే? చిన్నగా ఉన్నాను, లైక్ ఐ వాజ్ 9 years కిడ్ ఆ టైంలో. నేను అంటే ఆ రోజు వచ్చింది మేరీకోమ్ గారు ఇట్లా ఫ్లాగ్ ఎత్తింది మెయిన్ పేపర్లో, అవును. మెడల్ పట్టుకున్నారు. సో అది తీసుకెళ్ళి నాన్నకు చూపించిన, నాన్న ఇక నేను కూడా ఇట్లానే బాక్సర్ అవుతారు, మెడల్ పట్టుకొస్తా, ఇట్లా ఫ్లాగ్ ఎత్తుతా అని చెప్తే, అమ్మాయిలు ఇవన్నీ చేయరు. ఓకే. షీ వాజ్ ది ఫస్ట్ ఫీమేల్ బాక్సర్, ఇంటర్నేషనల్ అథ్లెట్ అని ఉంది అక్కడ. అది నాకు చాలా అమేజింగ్ అనిపించింది. ఒక్క స్పోర్ట్లో ఒక అమ్మాయిని చేయగలిగితే నేను ఇంకా స్పోర్ట్స్లో చేయగలుగుతా. అవును. అది ఆ డ్రీమ్ ఎక్కడ అంటే ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక ఆ పర్సన్ 6 వేరియేషన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్లో మెడలిస్ట్ అనమాట. ఓకే. అది ఆ రోజు నా లిమిట్ పెరిగిపోయింది. అప్పటి వరకు నేను ఏంటి అంటే 3 స్పోర్ట్స్లో నేను మెడల్ తీసుకురావాలన్నది మాత్రమే నాకు గోల్ ఉండే. ఆ రోజు నేను వెళ్ళింది 2nd స్పోర్ట్స్లో మెడల్ తీసుకురావడానికి. ఓకే. ఆయన పెంచాడు, అది బార్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఆ Okay. రోజు అతన్ని చూసిన తర్వాత. అయితే మీ ఇన్స్పిరేషన్ మేరీకోమా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు? ఆ, మీ జర్నీ మొత్తంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్స్ అందరినీ లిస్ట్ చేయమంటే ఎంతమంది ఉంటారంటారు? ఫస్ట్ హనుమాన్తో స్టార్ట్ అయింది. హనుమాన్ లాగా పవర్ఫుల్ అవ్వాలి అన్న Oh, డ్రీమ్తో స్టార్ట్ wow. అయింది. Ah. తర్వాత మైక్ టైసన్ని చూసాను, ఒక్కటే పంచ్తో ఒక పర్సన్ నాకౌట్ చేయడం. ఆ వీడియో ఇట్లా ఉండిపోయింది బ్రెయిన్లో. ఆ తర్వాత ఆ ఫ్లాగ్ ఎత్తడం. ఆ తర్వాత జయంత్ రెడ్డి సార్ని మీట్ అవ్వడం. 30 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. Yes. లైక్ 1 minute ఎంత స్పీడ్గా చేయగలుగుతారు పర్సన్. ఆయన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, సో జర్నీలో అంతా ఇన్స్పైర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆఫ్రికన్ 6 స్పోర్ట్స్లో ఛాంపియన్ అతను. సో ఎక్కడ అచీవ్మెంట్స్కి ఎక్కడ లిమిట్ లేదు, మనకి తెలీదు. దునియా మనం చూసింది ఇంతే, అది చూసి మనం ఎంత అనుకుంటాం. నిజానికి చూసే కొద్దీ నేర్చుకునే కొద్దీ అసలు మనకు తెలిసింది ఏంటంటే ఈ సముద్రం అంత నాలెడ్జ్లో 1 drop వస్తుంది. దానికే మనం ఏదో అనుకోవడానికి లేదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మీరు చాలా మందిని ట్రైన్ చేస్తూ ఉంటారు. విలేజ్ లెవెల్లో ఒక చిన్న పిల్లల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు మీ చైల్డ్హుడ్ ఏమైనా మీకు గుర్తొస్తూ ఉంటుందా? మీ చైల్డ్హుడ్ మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందా? అఫ్ కోర్స్, ఇప్పుడు నాకు ఏ ఫెసిలిటీ లేకుండా నేను అక్కడి నుంచి వచ్చిన, ఇఫ్ ఐ కెన్ యూ టూ కెన్ అని చూపించడానికి నేను నా విలేజెస్కి వెళ్ళిన. అది టాలెంట్ హంట్ కూడా. ఇఫ్ నేను నా కోసం స్టాండ్ తీసుకోకపోతే ఇంత అచీవర్ని ఈ నేషన్ మిస్ అవుతుండే. సో అట్లాంటి అచీవర్స్ ఉంటారు నా ఏరియాలో. సో నేను వెళ్ళి వెతుకుతున్నా, అంటే ఎంత సీన్ ఉంది, ఎట్లా తేవచ్చు అని నా వంతుగా నేను ట్రై చేస్తున్నా. సో చాలామంది అథ్లెట్స్ ఉన్నారు, పిల్లలు రా స్ట్రెంగ్త్ ఉంది, కాకపోతే ఫెసిలిటీస్ లేవు. చెక్ చేయడానికి వెళ్ళిన, నాకు కోచ్ లేకుండే విలేజ్లో. సో వాళ్ళకి నేను ఫస్ట్ కోచ్ అయినా తెలంగాణ స్టేట్కి బాక్సింగ్లో. సో వాళ్ళకి చూపిస్తున్నా, నేను ఇదే ఏరియా, నాకు ఏ ఫెసిలిటీ లేదు, స్టిల్ నేను ఇక్కడ దాకా వచ్చిన, వరల్డ్ రికార్డ్ అచీవ్ చేసిన, వరల్డ్ ఛాంపియన్ అయినా. అచీవ్మెంట్ మీద అచీవ్మెంట్స్, గ్లోబల్ అవార్డ్స్ వస్తున్నాయి, వరల్డ్ రికగ్నైజ్ చేస్తుంది, ఇంటర్నేషనల్ మీడియా నా గురించి తీస్తున్నారు. సో యూ టూ కెన్. లిమిట్ పెట్టుకోకండి, పేరెంట్స్ కానీ సొసైటీ ఒక లిమిట్, గర్ల్ అంటే ఇంతే ఉండు, ఇట్లానే ఆలోచించని చెప్తారు కదా, ఆ లిమిట్స్లో ఉండొద్దు అని చూపించడానికి నేను వాంటెడ్లీ నా ఖర్చుతో నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అక్కడితో ఆగిపోవద్దు. నాలాగా ఇంకొక అమ్మాయి వచ్చినా కూడా నేను పెట్టిన ఎఫర్ట్స్ ఫ్రూట్స్ ఇచ్చినట్టే. మీ చైల్డ్హుడ్లో మీకు స్పోర్ట్స్కి లేకపోతే ఇలాంటి కాంబాట్ స్పోర్ట్స్ ఉన్న ఫెసిలిటీస్కి ఇప్పుడు కాంబాట్ స్పోర్ట్స్ ఉన్న ఫెసిలిటీస్కి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా చేంజ్ అయ్యా, సేమ్ ఉన్నాయా? ఏం లేదు, ఇప్పటికీ ఏం ఫెసిలిటీ లేదు, విలేజెస్ అంతే. ఇక్కడ కూడా స్టేడియంస్ అన్ని చూసిరండి, ఎన్ని స్టేడియంస్లో కోచెస్ ఉన్నారు, ఎన్ని స్టేడియంస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు తెలుస్తుంది. నిజంగా ఎక్కడ ఏమీ లేదు, ఇది మన ప్యూర్ ఎఫర్ట్స్. చాలా రేర్గా సపోర్ట్ చేసే కోచెస్ కూడా దొరకడం, అది గాడ్స్ గ్రేస్, అందరికీ దొరకరు కూడా. సో ఇప్పుడు మీరు ఇన్ని మెడల్స్ గెలిచారు, ఇంతమంది కోచింగ్ ఇస్తున్నారు, అండ్ యాజ్ యూ సెడ్ మీ బయోపిక్ కూడా వస్తుంది. సో ఈ బయోపిక్ ఎప్పుడు రాబోతుంది అండ్ దీంట్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? సో జస్ట్ డిస్కషన్స్ చాలా మందితో అయ్యాయి. ఇట్స్ బిన్ 4 years అడుగుతూనే ఉన్నారు, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఆ అటెన్షన్ వస్తే గోల్స్గా అని అట్లా ఉండిపోతాయి అనిపించి ఆ ఫియర్తో నేను ఇన్ని డేస్ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు రీసెంట్గా చాలామంది కాంటాక్ట్ అయితే చెక్ చేశాను, లైక్ ఎవరు
నాకు ది వే దే ట్రీట్ రియల్లీ మ్యాటర్స్. True. సో నాకు ఓకే అనిపించిన పర్సన్కి ఓకే చెప్పాను. సో ఒకరు స్క్రిప్ట్ రెడీ చేసి పంపించారు, ఓకే. సో ఇంకొకరు పంపించారు, ఇంకొకరు బిగ్ రైటర్ కాంటాక్ట్ అయ్యారు. సో చూస్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ ఈ బ్యానర్ నుంచి అని ఇంకా అనౌన్స్ చేయలేను. స్టిల్ ఇన్ డిస్కషన్స్. ఓకే. ఓకే అయితే అయింది, ఈ 1 year లో ఏమన్నా చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నాయి అంతా. ఎగ్జాక్ట్ నేను ఓకే మాత్రమే చెప్పాను, కంప్లీట్ ఫైనలైజ్ కానీ అది కాపీ రైట్స్ కానీ అలాంటివి ఏం జరగలేదు ఇంకా. ఓకే. వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ మీ కెరియర్ లో ఆర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా జరిగిందా? ఫన్నీ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు బ్లూటూత్ తెలియదు. జిమ్లో బ్లూటూత్ ఉండే నేను చూస్తున్నాను అనమాట. అక్కడ నెక్స్ట్ మెషినరీ యూస్ చేయాలి, అదేంటో తెలియదు, వాళ్ళేమో తీస్తలేరు. చూస్తున్నా, అది నాది అని చెప్పి ఒకరు తీస్తే ఫస్ట్ టైం మాట్లాడినా అనమాట. ఏంటి అది అని అడిగితే అది బ్లూటూత్ అని చెప్పి, అంటే ఏంది అని అడిగిన. సో ఆయన చెప్పలే, ఇది కూడా తెలియదు అన్నట్టు ఆయన. ఓకే. ఎక్స్ప్రెషన్ పెట్టు. సో అది నాకు ఇప్పటికీ ఫన్నీగా అనిపిస్తుంది. అండ్ తర్వాత అన్నీ నేర్చుకున్నా, చూసి చూసి అబ్జర్వేషన్ పెరిగింది. ఊర్లో అయితే నార్మల్గా ఏంది ఏం లేదు అడుగుతాం, ఇక్కడ ఆ ఒక్క ఎక్స్ప్రెషన్స్తో నేను చాలా నేర్చుకున్నా, ఏం అడగొద్దు చూసే నేర్చుకోవాలి. సో వన్ ఫైనల్ క్వశ్చన్ అడగాలి అంటే, ఎలా స్పోర్ట్స్ మినిస్టర్స్ కానీ, ఎలా గవర్నమెంట్ ఉంటే, ఎలా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ ఇండియా నుంచి ఉంటే ప్రాపర్గా ఇండియా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి సపోర్ట్ రావడానికి కానీ, ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది అకార్డింగ్ టు యూ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, డిఫరెంట్ స్పోర్ట్స్లో మీరు నాలెడ్జ్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకున్న మీరు చెప్పడం కరెక్ట్ అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇండియాలో ఒలింపిక్స్ని గ్లోరిఫై చేస్తారు కదా, ఏ ఒలింపియన్ నా అంత అచీవ్ చేస్తాడని నేను క్వశ్చన్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, గ్రౌండ్ లెవెల్ చాలా మ్యాటర్స్. గ్రౌండ్ లెవెల్లో రా స్ట్రెంగ్త్ ఉంటుంది, అక్కడ స్ట్రాటజీ ఉండదు. అక్కడ నుంచి తీసుకొస్తే అథ్లెట్స్ టఫ్గా ఉంటారు. ఇక్కడ అథ్లెట్స్లో అంత స్ట్రెంగ్త్ లేదు, నేను చెక్ చేస్తున్నా. ఇక్కడ ఫుడ్లో స్ట్రెంగ్త్ లేదు. ఓకే. విలేజ్లో రా ఫుడ్ ఆర్గానిక్, ఇక్కడ స్పెసిఫిక్గా ఆర్గానిక్ మీకు కొనాల్సి వస్తుందేమో, ఊర్లో ప్రతిదీ ఆర్గానిక్. సో టఫ్ బాడీస్ ఉంటాయి. జొన్న రొట్టెలు తిన్న బాడీస్ ఎట్లా ఉంటాయంటే, ఆ స్ట్రెంగ్త్ ఇక్కడ వాళ్ళు తట్టుకోలేరు, డిఫరెన్స్ ఉంటుంది. సో విలేజెస్లో ఫెసిలిటీస్ ఇవ్వండి, కోచెస్ కానివ్వండి, గ్రౌండ్స్ కానివ్వండి, లైక్ ఎలా అథ్లెట్స్ వస్తారు, టాలెంట్ హంట్ కానివ్వండి, అది చేసి పట్టుకుని రండి. ఓకే. అది కాకుండా స్పోర్ట్స్కి శాంక్షన్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత ఇంటికి వెళ్తుంది, ఫోన్ తీసుకుపోండి, కానీ ఎంత రేంజ్ మీరు బేసిక్స్ హాఫ్ పెట్టినా కూడా రిజల్ట్స్ ఉంటాయి, అది కనిపిస్తుంది ఇమ్మీడియట్లీ. అండ్ రూరల్ టు గ్లోబల్ అన్నంత ఈజీ కాదు, చాలా చాలా ఎఫర్ట్స్ పడతాయి. అండ్ ఒక్క మెడల్ తేనికి 2 to 3 years పెడితే కానీ స్టేట్ మెడల్ రాదు, అంత ఎఫర్ట్ ఉంటుంది. సో అది అంత బ్రెయిన్లో ఉంచుకొని ప్రిపేర్డ్గా, నా గవర్నమెంట్ కాకపోయినా ఇంకెవ్వరు వచ్చినా పర్వాలేదు, నెక్స్ట్ అథ్లెట్స్ రావాలి, అథ్లెట్స్ దేశ్కి షాన్ అన్నట్టు వాళ్ళకి ఆ ఫీల్తోని అట్లా ప్రిపేర్డ్గా ఉంటే అది దాని రిజల్ట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ పోగానే వీళ్ళ స్కీమ్ పోతుంది, ఈ గవర్నమెంట్ రాగానే ఇంకొక స్కీమ్, అది ఏ అథ్లెట్కి కూడా హెల్ప్ అవ్వదు. సో అథ్లెట్స్కి ఉండేటట్టు అది ఎక్కడ బ్రేక్ కాకుండా ఒక ప్రాపర్ ఒక ఛానల్ లాగా ప్రిపేర్ చేస్తే అది హెల్ప్ అవుతుంది. అండ్ అథ్లెట్స్కి రివార్డ్స్ ఇవ్వండి, రియల్గా రివార్డ్ ఒక్క మంత్ మెయింటెనెన్స్ కాదు, బట్ స్టిల్ షబాష్ బేటే ఫీలింగ్ ఉంటుంది విత్ ఇన్, ఏదో అచీవ్ చేసినాం అన్నట్టు. సో దానికోసం ఒక పుష్, ఒక కంగ్రాచ్యులేషన్స్ కూడా రియల్లీ ఇంపార్టెంట్. మీరు అది కూడా చేయలేరు, దానికి ఎవరు ఏం చేస్తారు. సో మీరు మాటల దగ్గర ఆగిపోకుండా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయండి. వర్క్ చేస్తే అఫ్కోర్స్ రిజల్ట్స్ ఉంటాయి, మీకు బాగా పేరు వస్తుంది. ఇప్పటివరకు ఎవరు చేయలేంది మీరు చేస్తున్నారని దునియాకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అందరూ మాటలే మాట్లాడారు, చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అండ్ కొంచెం చేసినా చాలా చాలా రిజల్ట్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో కొంచెం బెటర్గానే ఉంది, సపోర్ట్ సిస్టమ్ కొంచెం బిల్డ్ అవుతుంది. కాకపోతే అథారిటీస్ ఛాన్స్ ఇవ్వరు వాళ్ళకి డైరెక్ట్లీ వెళ్ళి చెప్పడానికి, మనకి ఛానల్స్ ఉండవు. బట్ ఒకవేళ అలాంటి ఏదన్నా ఉంటే చాలా చెప్పొచ్చు, చాలా చేంజెస్ వస్తాయి ఇమ్మీడియట్గా. ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మై ప్లేజర్.